మా బంధువులందరికీ ఆత్మ నమస్కారాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. మనకు ఈ జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో 196వ రోజు క్లాస్ అందరికి స్వాగతం అండి. ఈరోజు మనకు రంగనాథ్ సార్ గారి సెషన్ ఉంటుంది. అంతకంటే ముందు ధ్యానం చేసుకోవాలి. మనకు సమగ్ర స్వస్థ కార్యక్రమం గురించి ఆల్రెడీ చెప్పడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా రేపు నెల 16, 17 తారీఖులు అక్కడ కడతాల్లో మనకు అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి కూడా ఇన్విటేషన్ మనం గ్రూప్ లో సెండ్ చేయడం జరిగింది. మీ ఎవరెవరైతే ఆ కార్యక్రమానికి వస్తున్నారో వాళ్ళందరూ కూడా మన వాట్సాప్ ఏదైతే మనము పంపించినాం కదా పోస్ట్, ఆ పోస్ట్ లో వాట్సాప్ అనేది ఉంది. వాట్సాప్ జాయిన్ వాట్సాప్ అనేసి దాని మీద క్లిక్ చేసినారంటే మీరు ఆ గ్రూప్ లోకి వస్తారనమాట. ఆ గ్రూప్ లోకి వచ్చే వాళ్ళు అంటే మనకు కడతాలకు వచ్చే వాళ్ళందరూ కూడా ఆ వాట్సాప్ లింక్ మీద క్లిక్ చేయాలి. అలాగే గూగుల్ ఫామ్ అనేది కూడా పెట్టడం జరిగింది. దాన్ని కూడా ఫిలప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇవి రెండు కూడా చేయాలి. అలాగే మనకు ఇంకా ప్రచారము అనేది కూడా మనం మొదలు పెట్టాలి. పాంప్లెట్ కూడా పంపించడం జరిగింది. ఎవరికి వాళ్ళు దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని చక్కగా మన చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లో కూడా పాంప్లెట్ ప్రచారం చేయొచ్చు. అలాగే సోషల్ మీడియాలో కూడా మీ యొక్క ఫేస్బుక్, మీ యొక్క ఇన్స్టాగ్రామ్ కానీ, మీ యొక్క వాట్సాప్ స్టేటస్లు, ఇలా అప్డేట్స్ అన్నీ ఉంటాయి కదా, అలా దాంట్లో కూడా ముమ్మరంగా ప్రతిరోజు దీని గురించి ప్రచారం చేయాలన్నమాట. అలాగే మనము ఈ గ్రూప్ లో మెంబర్స్ కు కాల్ చేసి చెప్పడం జరుగుతుంది కదా, దానికి కూడా మాకు వాలంటీర్స్ కావాలన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. మీ యొక్క సహాయ సహకారాలు అందించాలి. ఈ సేవలో అందరూ కూడా పాల్గొనాలండి. ఈ ధ్యాన మహాయజ్ఞంలో అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి. వాలంటీర్స్ ముందుకు రండి. 1 అవర్ కేటాయిస్తే రోజుకు సరిపోతుందండి, చాలు. అలా ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాల్స్ చేసి చెప్పడమే, ఇలా కార్యక్రమం ఉంది రండి అని చెప్పడము. ఇది వాట్సాప్ లింక్ ఆల్రెడీ గ్రూప్ లో ఉంది కాబట్టి దాని మీద క్లిక్ చేయమని చెప్పడం, ఎందుకంటే ఏమి ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి మీ పేర్లు నాకు ఇచ్చారంటే నేను మీ పేరు నంబర్ కూడా తీసుకుంటాను. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చి మీ సహాయ సహకారాలు అందించాలి. అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మీ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ అలాగే మీ వాట్సాప్ గ్రూపుల్లో అన్నింటిలోనూ ప్రచారం ముమ్మరం చేయాలి. మనం అనుకుంటున్నాం కదా, మోస్ట్లీ 500 మంది టార్గెట్. అలాగే ఇంకా కొంచెం మంది ఎక్కువ మంది వచ్చినా కానీ హ్యాపీ. ధ్యానం మినీ ధ్యాన మహాయజ్ఞం కదా, కడతాలో చేస్తున్నాము. అందరికీ తెలియదు కడతాలు అంటే ఏంటి, శక్తిస్థలు అంటే ఏంటి. ఆ వీడియోను కూడా అందరూ షేర్ చేయండి. ఏదైతే శివప్రసాద్ సార్ చెప్పారో కర్తాలకే ఎందుకు రావాలి, దాని యొక్క విశిష్టత ఏంటి అనేది ఉంది కదా, ఆ వీడియోను కూడా మీరు అందరూ కూడా షేర్ చేయండి అందరికి. ఆల్రెడీ ఈ గ్రూప్ లో క్రాంతి సారు నిన్న రాత్రి వీడియోను, ఈ రోజు వీడియో కూడా పెట్టడం జరిగింది అనమాట. ప్రతి ఒక్కరూ ఆ లింక్ మీద క్లిక్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి రావాలి. ఒక 2 minutes టైము అయితే ఇది ధ్యానం ఒక 2 minutes ముందే నేను ఆపేస్తానండి. అప్పుడు ఇవి పని చేసి వస్తే మీరు క్లాస్ మొదలు పెట్టచ్చు అనమాట. ఇప్పుడైతే మెడిటేషన్ చేసుకుందాము. అందరూ కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగేసి ఒక గ్లాస్ మంచినీళ్ళు పక్కన పెట్టుకుంటే చక్కగా వేళ్ళలో వేలు వేసుకొని కాళ్ళు క్రాస్ చేసుకొని కూర్చుంటాం. మెడిటేషన్ చేసుకుందాము. ఆనాపానసతి ధ్యానము. చక్కగా మెడిటేషన్ లో కూర్చుందాము.
రెండు కన్నయ్య Business success equals 90% business owner efforts and 10% team efforts, and nothing else matters. If this
నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. రెండు కళ్ళు తెరుస్తూ రెండు అరచేతులు చూసుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానానికి
ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. మాస్టర్స్, ఇప్పుడు చాట్ బాక్స్ లో లింకులు పెట్టడం జరిగిందండి. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ వీడియోలోకి వెళ్తే ఆ వీడియో మీద అందరూ కూడా లైక్, కామెంట్, షేర్ 2 వీడియోస్ ఉన్నాయండి. చేసి వస్తే క్లాస్ మొదలు పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఆ చాట్ బాక్స్ లోకి వెళ్ళండి. ఆ లింకుల మీద క్లిక్ చేస్తే లైక్ చేసి రండి. లైక్, షేర్. చాట్ బాక్స్ లో ఉన్నాయి. ఓకే, చాట్ బాక్స్ లో ఉన్నాయండి లింకులు, చూడండి. మన వీడియో దాంట్లోనే చాట్ అని ఉంటుంది కదా, మనం టైప్ చేసేదానికి ఆ చాట్ లో లింక్ పంపించడం జరిగింది, చూడండి. ఉన్నాయి 2 లింకులు పంపించారు సార్, క్రాంతి సార్ పంపించారు. చాట్ బాక్స్ లోనే ఉన్నాయి 2 లింకులు. అందరూ కూడా లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి. ఓకే మాస్టర్స్, ఈరోజు అందరు లైక్, షేర్, కామెంట్ అయిపోతే నెక్స్ట్ ప్రోగ్రాము మనకు నెక్స్ట్ ప్రోగ్రామ్ అండి స్వాధ్యాయంలో భాగంగా పాతబడిన మూత్రము ఈ శతాబ్దపు గొప్ప ఆవిష్కరణ అనే టాపిక్ మీద మనకు క్లాస్ తీసుకోబోతున్నారు మన మహావతార్ ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి డాక్టర్ రంగనాథ్ సార్ గారు. అందరం కూడా క్లాస్ చెప్తూ సార్ వెల్కమ్ చెప్తాము. నమస్తే సార్, క్లాస్ కి స్వాగతం. నమస్తే అమ్మా, ధన్యవాదాలు. సో అందరికీ ఆత్మవందనాలు. ఈ యొక్క కార్యక్రమం స్పీచ్ స్టార్ట్ చేసే ముందు మా ప్రియతమైన గురువు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి, మన యొక్క గ్రాండ్ మాస్టర్ అంటే మాతారు బాబాజీ గారికి అనేక వందనాలు తెలియజేస్తూ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, సో ప్రత్యేకంగా ఈ యొక్క వయసు అనేటువంటి మూత్రం అంటే ఏజ్డ్ యూరిన్ అని చెప్తాం ఇంగ్లీష్లో. దీని గురించి ఎక్కువ విషయాలు తెలుసుకునే ముందు సో మనం ఇప్పటికే అనుకున్నటువంటి కార్యక్రమం గురించి డీటెయిల్స్ అన్నీ వాట్సాప్లో వచ్చాయి. సో అందరూ ఈ యొక్క కార్యక్రమం గురించి మీరు విని ఉంటారు, అంటే దాంట్లో అన్ని చదివి ఉంటారు విషయాలన్నీ కూడా వివరంగా.
సో మన యొక్క అద్భుతమైన కార్యక్రమం కడతాల్లో చేయబోతున్నటువంటి కార్యక్రమం. సో అన్ని విషయాలు దాంట్లో ఇచ్చాము. సో ఖచ్చితంగా లీఫ్లెట్ చదవండి. సో లీఫ్లెట్, ఫుల్ లీఫ్లెట్ కూడా పీడిఎఫ్ కూడా మీకు గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. దాన్ని ప్రింట్ చేసుకొని మీరు అన్ని చోట్ల కూడా ప్రచారం కూడా చేయవచ్చు. తెలుగులోనే లీఫ్లెట్ ఉంది. సో అది మనం పూర్తిగా షెడ్యూల్తో సహా, అంటే ఏ గంటలో ఏ కార్యక్రమం నడుస్తుంది అనేది కూడా ఇచ్చేసాం ఆల్రెడీ. సో కాబట్టి దాంట్లో కొంత మార్పులు ఏమంటే ఉండొచ్చు, మనం కార్యక్రమం చేసేటప్పుడు కొంత మార్పులు ఉండొచ్చు. అదర్వైజ్ ఆల్మోస్ట్ ఫైనల్, అంటే అన్ని షెడ్యూల్స్ ఫైనల్ చేసి ఇక స్పీకర్సు, అంటే దానికి వచ్చేటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ కూడా అది ఈ మధ్యలో తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే కర్తవ్యం మిత్రులారా, మనం అందరం కూడా ఆ పాంప్లెట్ని అందరికి పంపించడము, ఆ లింక్ అందరికి పంపించడము. సో ఈ రోజు వరకు అయితే ఒక 22 మంది జాయిన్ అయ్యారు. సో ఇంకా ఎవరెవరు వస్తున్నారు అందరూ కూడా, అందరికి ఎక్కువ ప్రచారం చేయాలి. అంటే అక్కడ మనము ఒకటి వాట్సాప్ లింక్ ఇచ్చాం, రెండోది గూగుల్ ఫామ్ ఇచ్చాం. వాట్సాప్ లింక్లో జాయిన్ కండి, గూగుల్ ఫామ్లో ఎంట్రీ చేయండి. సో వాట్సాప్ లింక్లో జాయిన్ అవుతే ఏమవుతుందంటే మీకు అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఏమేమి జరగబోతున్నాయి, ఎలా కార్యక్రమం ఏంటి, ఎవరు స్పీకర్స్ అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. గూగుల్ ఫామ్ ఏంటంటే మీరు దాన్ని అటెండ్ అవుతున్నారా లేదా అది కావాలి మనకి. సో అలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు నెంబర్ ఆఫ్ పీపుల్ తెలుస్తుంది కదా, ఎంతమంది వస్తున్నారు మన యొక్క మాస్టర్స్ తెలుస్తుంది. దానికి అకార్డింగ్గా అక్కడ మనం అరేంజ్మెంట్ చేయాలి, ఫెసిలిటీస్ అన్ని అరేంజ్ చేయాలి. ఓకే, స్టేయింగ్ అయితేనేమి, మనకు భోజనం అయితే అన్ని సదుపాయాలు మనం అరేంజ్ చేయాలి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే మన ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరికీ పంపించేది కానీ, తర్వాత మీ మిత్రులకి, మీ స్టేల్ ఆఫీస్కి, తర్వాత మీ బంధువులకి అందరికి పంపిస్తూ వెళ్ళండి. ఎవరెవరు జాయిన్ అవ్వాలనుకుంటారో ఆ వాట్సాప్ లింక్ క్లిక్ చేయాలి, ఆ యొక్క గూగుల్ ఫామ్లో ఎంట్రీ చేయాలి, పేరు, నంబరు, ఊరు అంత ఎంట్రీ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా చేస్తూ వెళ్తే మనకు తొందరగా దీన్ని ప్రచారం చేస్తూ వెళ్ళాలి. ఓకే, ఈ రోజు నుంచి స్టార్ట్ చేసాము. కాబట్టి మీరందరూ కూడా దీనికి ఖచ్చితంగా స్టార్ట్ చేసి దీన్ని వేగంగా ముందుకు తీసుకెళ్ళాలని కోరుచున్నాం. సో తర్వాత దాంతోపాటు ఎవరెవరికి ఎంత సాధ్యమవుతే ఆ యొక్క అన్నదానానికి, అక్కడ వసతికి, అంటే అక్కడ కొంత సదుపాయాలకు కానీ అన్నిటికి కూడా కొంత ఈ యొక్క అంటే మనం డొనేషన్ రూపంలో, సో దానికి అన్నదానానికి సో ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా మీరు ప్లాన్ చేసుకోండి, మీకు ఎంత వీలవుతే అంత. ఓకే, సో ఎవరైనా స్తోమత ఉన్న వాళ్ళు వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు ఇవ్వచ్చు. దీంట్లో ఎలాంటి ఫోర్స్ అనేది ఉండదు, ప్రెజర్ అనేది కూడా ఉండదు. సో ఇట్స్ ఆల్ అప్ టు అస్. మనము ఏం కావాలంటే అది సహాయం చేయొచ్చు. అది విశ్వం యొక్క కార్యం కాబట్టి మనం ఏం చేస్తే కూడా విశ్వానికి మనం హెల్ప్ చేసినట్టే అవుతుంది. సో ఎన్నో దానాలు చేస్తూ ఉంటాం, అంటే అపాత్ర దానం ఉంటుంది చూడండి, అది అక్కడ ఉపయోగపడిన దానాలు కూడా ఎన్నో చేసి ఉంటాం. మనం ఉపయోగపడే దానానికి మనం చేసినప్పుడు దాని యొక్క ఫలితం ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. ఇక్కడ వస్తున్న వాళ్ళందరూ యోగులు, మాస్టర్స్, వాళ్ళకి అన్నదానము, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు, వీటికి మనం తీసుకుంటున్నది, ఇంకా మిగతా మనకి ఏమీ అక్కడ అక్కర్లేదు. ఓకే, సో అలాగా మనం మన యొక్క కార్యక్రమం కాబట్టి మనం అందరము దీనికి సో ఎంతో శ్రమ చూపించి మనం వర్క్ చేసి, దాంతోపాటు అందరికి ప్రచారం చేసి, ఎంతో కొత్త వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు కూడా జ్ఞానం చెప్పించి, సమగ్ర స్వాస్థ్యాన్ని నేర్పించి, ఇప్పుడు మనం ఎన్నో నేర్చుకుంటున్నాం. ఈ యొక్క ఏజ్డ్ యూరిన్ అంటే ఏంటి, మూత్ర చికిత్స అంటే ఏంటి, శివంపు చికిత్స అంటే, ఇలాంటి ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం, ఇంకా నేర్చుకుంటున్నాం. వాళ్ళు కూడా అక్కడ వచ్చి వింటే వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ జూమ్లో జాయిన్ అయితే, ఎందుకంటే జూమ్లో రమ్మంటే వాళ్ళకి అది ఇష్టం ఉండకపోవచ్చు, బట్ ఒకసారి ఆ కార్యక్రమం చూశారంటే ఖచ్చితంగా వాళ్ళు జూమ్లో కూడా జాయిన్ అవుతారు. మీతో పాటు పార్టిసిపెంట్గా ఇంకా ఎక్కువ విషయాలు నేర్చుకుంటారు. సో మనది 365 డేస్ కార్యక్రమం కాబట్టి ఇది నడుస్తూనే ఉంటుంది, ఇది ఎక్కడ ఆగేది ఉండదు. ఓకే, సో అది విషయము. సో దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే తర్వాత లాస్ట్లో మాట్లాడుకుందాం. ఓకే, రైట్. సో మిత్రులారా, ఈ ఏజ్డ్ యూరిన్ అనే దాని గురించి నేను లాస్ట్ క్లాస్లో చెప్పడం జరిగింది. దాన్ని ఎలా తయారు చేసుకోవాలి, దాంట్లో ఏమేమి ఉంటాయి, ఎందుకు అది ఏజ్డ్ యూరిన్ అంత ఒక ఇదే మేడం చెప్తున్నారు కదా, డిస్కవరీ ఆఫ్ ది సెంచురీ, అంటే ద గ్రేట్ డిస్కవరీ ఆఫ్ సెంచురీ, అంటే ఈ యొక్క ఏం చెప్తామంటే ఈ శకంలో వచ్చినటువంటి గొప్ప ఆవిష్కరణ ఇది
ఈ ఏజ్డ్ యూరిన్ అంటే వయసు అయినటువంటి మూత్రము అని. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మూత్ర చికిత్స చేస్తున్న వాళ్ళు ఎస్ ఎస్ అని టైప్ చేయండి చాలు. ఎవరెవరు చేస్తుంటే వాళ్ళు ఎస్ 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 అని టైప్ చేయండి. సో దీంట్లో చాట్ బాక్స్లో. తర్వాత ఆ వీడియోస్ కూడా అందరు లైక్ చేయాలి. అందరు ఎవరు కూడా వదిలిపెట్టద్దు. ఎందుకంటే ఈ వీడియోస్ మీరు చూసి మీరు లైక్ చేసి మీరు వేరే వాళ్ళకి పంపించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది అది కదా. సో ఇక్కడ చూస్తున్నాం ఇంతమంది మనము 38 40 మంది ఉన్నారు కదా ఆల్మోస్ట్. చూస్తే ఇక్కడ లైక్స్ ఏమి ఇంకా పెరిగినట్లేదు. లైక్ చేయాలి, మరేం చేయాలి, కామెంట్ కూడా చేయాలి. యూట్యూబ్కి వెళ్ళండి, అది క్లిక్ చేసిన వెంటనే యూట్యూబ్కి వెళ్తుంది. అక్కడ లైక్ చేయండి, అక్కడే ఒక చిన్న కామెంట్ ఇచ్చేయండి. ఇట్స్ వెరీ గుడ్, ఐ లైక్ ఇట్, ఏదో సంథింగ్ మీకు ఏది అనిపిస్తే అది. వెరీ ఇన్ఫర్మేటివ్, లాట్ ఆఫ్ నాలెడ్జ్, ఐ లైంట్ న్యూ సబ్జెక్ట్, ఏదో సంథింగ్ మీకు ఏది కావాలంటే అది కాదు. ఆ విధంగా రాసి క్లోజ్ చేయండి. అప్పుడు ఎవరైతే స్పీకర్ మాట్లాడింటారో వాళ్ళకు కూడా ఉత్సాహం, అంటే ఇంతమంది చూశారు కదా నేను చెప్పింది విన్నారు కదా అని. చాలా ఇంపార్టెంట్ అది. అది మనం ఎప్పుడు కూడా వాళ్ళకు చూపించేది ఒక కృతజ్ఞత మాత్రమే. ఓకే, మనం ఏం చేస్తాం, వాళ్ళకు ఒక కృతజ్ఞత చూపిస్తాం ఈ విధంగా, అంతే, అంతకంటే ఏం చేయలేం కదా. రైట్. సో ఎన్ని వచ్చాయమ్మా లైక్స్ చూసారా? మీ దగ్గర అక్కడ నంబర్ తెలుస్తుంది చూడండి. రైట్. ఓకే. సో ఎంతమంది యూరిన్ థెరపీ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఈ ఎస్ అనేది టైప్ చేశారు ఎవరో, ఆ ఎస్ అనేది లైక్ చేసినందుకు ఎస్సా లేదంటే యూరిన్ థెరపీ చేసిన ఎస్ అని అర్థం కావట్లేదు. లేదంటే ఆండ్రాయిడ్ చేయండి చాలు. ఇందాక యూరిన్ థెరపీకే సార్ లైక్ అడిగిండేది. ఎస్ సార్. ఓకే. రైట్. ఈ లైక్స్ చేసేది వీళ్ళకు అర్థం కాలేదా ఎట్లా? అది లైక్ చేస్తున్నది అర్థం కావట్లేదా? ఎలా లైక్ చేయాలి, ఎలా కామెంట్ చేయాలి అనేది ఈ యొక్క వీడియోను ఒకసారి దాని మీద చిన్న, లేదంటే ఒక క్లాస్ ఇవ్వచ్చు మీరు. క్రాంతి గారు Yes. ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంటే ఒక వీడియోను ఓపెన్ చేసి ఎలా లైక్ చేయాలి, ఎలా కామెంట్ చేయాలనేది తెలియకపోతే. సో అందరికీ ఐడియా ఉంటే పర్వాలేదు, లేదంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఏమీ రాలేదు. యాక్చువల్ మేము కన్నడ సెషన్లో కూడా అలానే చేసేది. ఖచ్చితంగా వీడియో వేసాక దెన్ కొద్దిగా వెయిట్ చేస్తాం. వెయిట్ చేశాక అందరూ లైక్ చేశాక ముందుకు వెళ్తూ ఉంటాం. రైట్. ఓకే. సో యూరిన్ థెరపీ రాఘవయ్య గారు హ్యాండ్రైజ్ చేశారు. ఇంకెవరు ఉన్నారా? హ్యాండ్రైజ్ చేయండి, జస్ట్ హ్యాండ్రైజ్ చేసి పెట్టండి. ఇద్దరు, ఇంకా ఎనిబడి ఎల్స్? ముగ్గురు. ఇంకా చూద్దాం 36లో ఎంతమంది ఉన్నారో చూడాలి, అందుకనేసి. ఇంకెవరన్నా హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరు? ధ్యాన హ్యాండ్ రైజ్ చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడు అర్థం కావట్లేదు. రైట్. ఇంకెవరున్నారు మాస్టర్స్? సార్ హ్యాండ్ రైజ్ చేస్తారు. హ్యాండ్ రైజ్ చేస్తారు అనుకుంటా. రైట్. సో 4-5 ఉన్నారు, కానీ ఇంకా మనకు తెలియాలి, అంటే ఎక్కువ మంది ఎంతమంది ఉన్నారో తెలియాలి. ఎంతమంది దీన్ని అలవాటు చేసుకున్నారు అనేది తెలియాలి. ఓకే. సో ఇది వచ్చేసి ఎలా ఉంటుందంటే, ఈరోజు ఒక బుక్ చదువుతున్నాను యాక్చువల్గా. దాని గురించి మానవ మూత్రం, ఆ బుక్ పేరు మానవ మూత్రం. ఇది రాసింది ఎప్పుడంటే ఆల్మోస్ట్ 2000 ఇయర్లో రాశారు. ఇయర్ 2000 రాసింది రాజీవ్ భాయ్ పటేల్. రాజీవ్ భాయ్ పటేల్ అంటే మహాత్మా గాంధీ ఫ్రెండ్. సో ఆయన రాసింది అనమాట ఆ బుక్. అంటే వీళ్ళందరూ కూడా అంత ఈజీగా రాయరు బుక్స్ ఇవి. అంటే ఆయన రాజీవ్ భాయ్ పటేల్ అయినటువంటి ఆయన మన మొరార్జీ దేశాయ్కి ఆయన ఇంట్రడ్యూస్ చేసింది ఈ యొక్క మూత్ర చికిత్సను. మొరార్జీ దేశాయ్ పరిచయం చేసింది ఆయన. చూడండి ఎలా ఉందో పరిస్థితి. సో ఇలాంటివి మనం తెలుసుకునే కొద్దీ మనకి ఎంతో ఇంకా ఈ అద్భుతాలను మనకు తెలుస్తూ ఉంటాయి, అంటే ఇంత గొప్పగా ఉన్నాయనేది. ఒక నిమిషం.
సో ఆ బుక్ చదువుతూ ఉంటే దానికి ఆ, ఒక చీఫ్ మినిస్టర్ గుజరాత్ ఆయన కూడా ఫోర్వర్డ్ రాస్తాడు. అంటే చూడండి ఎంత విశిష్టమైన ఇవన్నీ కూడా ఈ విశిష్టమైన చికిత్సలు వాళ్ళు గుజరాత్లో, ఎస్పెషల్లీ గుజరాత్లో అంత శాకాహారులు వాళ్ళు ఇది ఇతోధికంగా చేస్తూ ఉంటారు. ఈ మూత్ర చికిత్సను చాలా ఎక్కువగా ఫాలో అవుతారు. ఓకే, సో మీరు కూడా ఫాలో కంపల్సరీ అవ్వడానికి ప్రయత్నం చేయండి. అంటే ఇనిషియల్గా కొంత ఇబ్బంది అనిపించవచ్చు. సో ఇదేంటి మూత్రము అది ఇది అని, కాకపోతే దాన్ని చిన్న చిన్న కొద్ది ప్రాక్టీస్ చేసుకునే కొద్దీ. ఓకే, ఇంకోటి మీ ఇక్కడ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ అనుభవాలు కూడా చెప్తూ వెళ్ళాలి. ఓకే, చెప్పినప్పుడు ఇంకొకరికి అర్థమవుతుంది ఎందుకు చేయాలి, ఎందుకు చేస్తే దీని నుంచి లాభం ఏంటి అని బాగా తెలుస్తుంది. అందుకే మీ అనుభవాలు పంచడం కూడా చాలా ఇంపార్టెంట్ మూత్ర చికిత్స గురించి. రాఘవ గారు చెప్పండి, మీ అనుభవం చెప్పండి. మూత్ర చికిత్స రోజు చేస్తున్నారు కదా, ఏం చేస్తున్నారు, దాని నుంచి లాభాలేంటి మీకు? సార్ నేను ప్రతిరోజు చేస్తున్నా సార్. ఈ మూత్ర చికిత్స చేయటం వల్ల ఏంటంటే మన ఆరోగ్య ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ అవుతుంది. అదే విధంగా మనం తీసుకున్న ఆహారం పర్సంటేజ్ కూడా ఎక్కువ తినాలనే కోరిక అనేది ఉండదు. ఇప్పుడు మార్నింగ్ కొద్దిగా ఒక హాఫ్ లీటర్ అట్లా తీసుకున్నాం అనుకోండి, ఆ టిఫిన్ చేసే టైం కూడా మనం డిలే చేయొచ్చు. లేదంటే అసలు తీసుకోకపోయినా కానీ దాని మీద తినాలనేది అంత కూడా ఉండదు, కానీ ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవ్వవు. ఓకే, అదే విధంగా ఈవినింగ్ కానీ మధ్యాహ్నం కూడా అలా తీసుకున్నప్పుడు కూడా ఆ టైమింగ్ మనం పోస్ట్ పోన్ చేయొచ్చు కావాలంటే. లేదంటే కంటిన్యూ చేసినా కానీ ఆ భోజనం తీసుకోపోయినా కానీ ఇబ్బంది అనిపించడం లేదు. నేను ఏకాదశి ఉపవాసం చేస్తున్నాను. ఆ టైంలో ఓన్లీ లిక్విడ్ వాటర్ తీసుకుంటాను, ప్లెయిన్ వాటర్. లేదంటే మూత్ర చికిత్స చేసుకుంటాను. ఆ రోజంతా ఉంటాను. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా నాకు ఆహారంతో పని ఉండదు. ఎస్, నేను ఒక 1 month నుంచి ఇది ఏకాదశి ఉపవాసంలో మూత్ర చికిత్స కంబైన్ చేసి చేస్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్, సార్. ఓకే. ఉండ యాదగిరి గారు చెప్పండి, మీ యొక్క అనుభవం చెప్పండి. ఎర్లీ మార్నింగ్ 3 o'clock ప్రతిరోజు నేను తీసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైతే మనం తీసుకున్న అది ఒక ఔషధం లెక్క తీసుకుని ఇది మనకు పరిచయం కావడమే చాలా అదృష్టం వస్తుంది. ఇది మీ ద్వారా పరిచయం కావడం చాలా అదృష్టం. ఎందుకంటే ఇది యూజ్ చేయడం వల్ల హెల్త్ అంటే చాలా యాక్టివ్ ఉంటుంది. ఇది ఒక అద్భుతమైన ఔషధంగా నాకు అనిపిస్తుంది. నేను 2 times అంటే మార్నింగ్ 3 o'clock ఈవినింగ్ అటెండ్ తీసుకుంటున్నాను. 3 months అయింది తీసుకోండి. చాలా బాగుంది, చాలా హెల్దీగా అనిపిస్తుంది. దీన్ని మనకు గొప్ప ఔషధంగా భావించాల్సి ఉంది. వెరీ గుడ్, రైట్. ఇంకెవరైనా చెప్తారా? ఇంకొకరు ధ్యాన మీరు చేస్తున్నారా? మీ పేరు ధ్యాన అని పెట్టారు, అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ కాలా? మైక్ బటన్ మీద క్లిక్ చేయండి సార్. అక్కడ మైక్ బటన్ ఉంటుంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ఓకే, తెలియట్లేదు. కావట్లేదు. రైట్. రవీంద్రరావు గారు మీరు స్టార్ట్ చేశారా యూరిన్ థెరపీ? స్టార్ట్ చేయాలా? మీరు ముందుగా ఉంటారు ఇట్లా విషయాలు అంటే, ఏదైనా కొత్త ప్రయోగం చేయాలంటే. సో ఇంకా అలవాటు చేసుకోలేదా? రైట్. సో ఇంకా చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ, అంటే ఎన్నో క్లాసులు చెప్పాము. సో ఇంకా నాతో పాటు ఇంకో మాస్టర్ మన లాస్ట్ టైం మాస్టర్ ఎవరో చెప్పింది మా శ్రీ కదా, యోగశ్రీ యోగశ్రీ గారు. యోగశ్రీ గారు చెప్పారు. అయినా కానీ ఇంకా ఎవరు అంతగా అలవాటు చేసుకోలేదు. ఇంకా ఎక్కువ క్లాసెస్ చెప్పాల్సి వస్తుందేమో. సో అయితే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే సర్వరోగ నివారణ ఇది, అందులో డౌట్ ఏం లేదు. ఇంకా అర్థమైందా? సో కొద్ది స్టార్ట్ చేస్తూ వెళ్ళండి. వీడియోస్ చూడండి, పదే వీడియోస్ చూడండి, మీకు ఆ నాలెడ్జ్ వస్తుంది. ఓకే, బుక్స్ కావాలంటే చదవాలి. అది ఇంగ్లీష్లో ఉన్నాయి ఎక్కువ బుక్స్, తెలుగులో తక్కువగా ఉన్నాయి.
అయినా కానీ తెలుగులో కూడా ఉన్న బుక్స్ మన సెంటర్లో మాతార్ ఫౌండేషన్లో దొరుకుతాయి. తెలుగులో కూడా కొన్ని బుక్స్ రాశారు. శివంబు ఉంది. శివమ్మ గురించి మంచి బుక్స్ ఉన్నాయి. లేదా అమెజాన్కి వెళ్ళండి, ఒక్క బుక్ దొరుకుతుంది ఖచ్చితంగా అందరికీ. తెలుగులో బుక్ శివమ్మ చికిత్స జగదీష్ బురాని అని, తీసుకోండి, కొనుక్కోండి. సో బాగా స్వాధ్యాయం చేయండి. దాంట్లో ప్రతి వాక్యము, ప్రతి పారాగ్రాఫ్ చదవండి, నీట్గా అర్థం చేసుకోండి. ఓకే, ఆల్రెడీ మన వీడియోలు చూస్తే చాలా ఎక్కువ దీని గురించి ఎక్కువ నాలెడ్జ్ మీకు వచ్చేస్తుంది. సో దయచేసి దీన్ని ప్రారంభించండి, దాని ఫలితం మీరు అనుభవించవచ్చు. సో ధ్యానం ఎలాగ మీకు హెల్ప్ చేస్తుందో చెప్పాలంటే, ధ్యానం ఎంత బాగా సహకరిస్తుందో అంతే విధంగా మూత్రం కూడా సహకరిస్తుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఓకే, ధ్యాన సర్వరోగ నివారణ అని చెప్తాం. అదేవిధంగా మూత్రం కూడా, అంటే అది తాజా మూత్రం కావచ్చు, వయసైన మూత్రం కావచ్చు, రెండు కూడా అద్భుత శక్తినిస్తాయి. దాని నుంచి వచ్చేది మనకేంటంటే అన్ని మినరల్స్, అన్ని హార్మోన్స్, అన్ని ఎంజైమ్స్, అన్ని, అంటే దాంట్లో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాలు. సో ఇంతకు మించి ఇంకేం కావాలి ఒక దేహానికి? ఇవన్నీ ఉంటే ఆహారంతో కూడా పని లేదు. అందుకే మన మునులు ఋషులు వాళ్ళు గుహల్లో కూర్చొని ధ్యానం చేసినప్పుడు రెండు విషయాలు వాళ్ళకి. ఒకటి ఫలాలు, ఏదైనా దొరికితే ఒక పళ్ళు తింటారు, లేదంటే ఆ మూత్రము, నీరు, ఇంతే. ఆ మూత్రమే సేవన చేస్తూ ఉంటారు, మూత్రమే పదే పదే యూజ్ చేస్తూ ఉంటారు. అందుకే వాళ్ళకి ఎలాంటి ఆహారంతో పని లేదు. అందులో వాళ్ళ ఆరోగ్యం కూడా ఒక పుష్టిగా ఉంటారు, ఎలాంటి అనారోగ్యం కానీ ఏమి ఉండదు వాళ్ళు. దాంతోపాటు ధ్యానం కూడా చేస్తుంటారు కాబట్టి ఆలోచనలు పూర్తిగా శూన్యమై ఉంటాయి. సో ఆలోచన రాహిత్యంగా ఉంటారు. సో అద్భుతమైన ఆరోగ్యం ఉంటుంది. ఆ విధంగా మనమందరం కూడా దీన్ని ఈ యొక్క మూత్ర చికిత్సను మళ్ళీ ఒకసారి అందరూ ప్రయత్నం చేయండి అని చెప్తున్నాను. సో ఖచ్చితంగా దాని జ్ఞానం తీసుకొని అందరూ ప్రయత్నం చేయండి. అందరికి కూడా మంచిది అవుతుంది, అద్భుతమైనటువంటి ఆరోగ్యం లభిస్తుంది. ఓకే, రైట్. సో మిత్రులారా, క్లాస్ లో ఏజ్డ్ యూరిన్ చెప్పిన తర్వాత మొదలు పెట్టడం జరిగింది సార్. మేము దాన్ని స్టోర్ చేయడం కూడా జరుగుతుంది, స్కిన్ కి అప్లై చేయడం జరుగుతుంది. ఆ స్కిన్ డిసీజెస్ కొంచెం ఇబ్బంది ఉండేది నాకు, దాని నుంచి చాలా మెరుగైన ఫలితాలే ఉన్నాయి సార్. స్కిన్ ఇష్యూస్, ర్యాషెస్ అనేది రావడం జరుగుతుంది, దాన్ని డైలీ అప్లై చేయడం జరుగుతుంది, అలాగే స్టోర్ చేయడం కూడా జరుగుతుంది సార్. థ్యాంక్ యూ. సో ఇది ఎంత ఎఫెక్ట్ ఇస్తుంది అంటే, మన స్కిన్ మీద ఆల్రెడీ ఏమైనా మచ్చలు కానీ ఏమైనా పింపుల్స్ వచ్చింటాయి కదా, దాన్ని అప్లై చేస్తూ పోండి, అది పూర్తిగా అణిగిపోయి చర్మంలో కలిసిపోతుంది. ఇంత గొప్పగా ఏ ఆయింట్మెంట్ చేయగలదు మీరు చెప్పండి చూద్దాం. ఈ భూమి మీద ఏ ఆయింట్మెంట్ చేయగలదు? కానీ మీరు చేస్తున్నాడు చూద్దాం. సోరియాసిస్ కానీ, ఎగ్జిమా అని చెప్పి చర్మం మీద అక్కడక్కడ వైట్ మచ్చలు కానీ, తర్వాత మీకు పింపుల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నింటికి ముఖాన్ని కూడా మనము పదే పదే ఆ మూత్రంతో కడుక్కోవడము, అంటే వయసైన మూత్రాన్ని ఎక్కువ యూజ్ చేస్తూ పోతే మీకు ఎంత కాంతివంతంగా వస్తుందంటే ఫేసు. సో ఎంతోమంది హీరోలు, ఈ విలన్స్, వీళ్ళంతా కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు దీన్ని. వాళ్ళు బయటికి చెప్పారు అంతే. ఈ మధ్య ఒక 2-3 ముందుకు వచ్చి చెప్పారు అంతే. బాలీవుడ్ యాక్టర్స్ 2-3 ముందుకు వచ్చి మేము కూడా యూజ్ చేస్తున్నాం, మేము కూడా ఇదే మా యొక్క సౌందర్యానికి కారణం అని కూడా చెప్పారు వాళ్ళు. సో ఇంతకంటే మనం ఏం చేయలేము. అంటే సో ఇది దాని పైన మనం ఏం చేయాలంటే మన సొంత ప్రయత్నమే. ఇక ఎంత విన్నా కానీ లాభం లేదు, అవునా కదా? సో ఎంత విన్నా, ఎన్ని తెలుసుకున్నా ఇదంతా జ్ఞానమే తప్ప అది అనుభవమైనటువంటి జ్ఞానం రాదు. ఆ అనుభవం చేస్తే ఇంకా ఎక్కువ జ్ఞానం లభిస్తుంది మనకి. లేకుంటే అదంతా పరోక్ష జ్ఞానం అవుతుంది. ప్రత్యక్ష జ్ఞానం కావాలంటే అనుభవించాలి. ఓకే, రైట్. సో రైట్ మిత్రులారా, సో ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి విషయం ఏంటంటే, ఈ ఏజ్డ్ యూరిన్లో 3 ముఖ్యమైన విషయాలు ఉంటాయని చెప్పాము ఇంతకుముందే. అయితే అది ఎలా తయారు చేసుకోవాలో నేను లాస్ట్ ఒక 5 స్టెప్స్లో చెప్పాను. అది ఖచ్చితంగా ఆ వీడియో చూడండి మీకు ఏమైనా డౌట్ ఉంటే. సో ఆ విధంగా ఏజ్డ్ యూరిన్ తయారు చేసుకోండి. అంటే నార్మల్ యూరిన్ కన్నా ఏజ్డ్ యూరిన్లో అన్ని అంశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ అంశాలు ఏంటి అంటే, 3 అంశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకున్నాం. ఒకటి ఆల్కలైనిటీ, రెండోది ఆక్సిజన్, మూడోది వచ్చేసి హైయెస్ట్ నెగిటివ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, నెగిటివ్ అయాన్స్ ఉంటాయి. చూడండి, ఈ నెగిటివ్ అయాన్లు కానీ రుణాత్మక అయాన్లు, తర్వాత ఎక్కువ ఆక్సిజను, తర్వాత ఆల్కలైనిటీ. ఆల్కలైనిటీ అంటే మీకు తెలుసు, క్షారయుతం అని. ఓకే, సో క్షారము తర్వాత ఆమ్లం అని చెప్తాం కదా.
సో ఆమ్లయుతం కాకుండా క్షారయుతంగా మన యొక్క శరీరం అంతా కూడా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆల్కలైనిటీ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఆల్కలైనిటీ అంటే ఏంటి, అసలు ఏ విధంగా మన దేహంలో ఈ ఆల్కలైనిటీ ఎంత పెరుగుతుంది, ఈ యొక్క వయసైన మూత్రాన్ని మనం సేవిస్తూ ఉంటే అనేది దాని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆల్కలైనిటీ అనేది అసలు ఎందుకు, ఆల్కలైనిటీతో మనకేం పని అంటే, మీ యొక్క దేహంలో 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. రక్తం అనేది ఉంది కదా, రక్తం ఎప్పుడు కూడా ఆల్కలైన్గా ఉండాలి. చూడండి ఎలా ఉందో. అదే మీ యొక్క జీర్ణాశయం ఎలా ఉంటుందో తెలుసా, యాసిడిక్గా ఉండాలి. ఎందుకు? యాసిడిక్గా ఉంటేనే మీరు తిన్నటువంటి ఆహారము అరుగుతుంది. ఏదైనా మనం ఆహారం తింటాం కదా, మనం నోటి ద్వారా ఆహార నాళం ద్వారా జీర్ణాశయానికి పంపిస్తాం. పంపించినటువంటి ఆహారం ఎలా ఉంటుంది, మనం సరిగ్గా ఇక్కడ అంటే మన నోట్లోనే దాన్ని జీర్ణం చేయాలి. అంటే 50% అక్కడే ఏం చేయాలి, పచనం చేయాలి. అంటే బాగా నమలాలి. కనీసం 15 నుంచి 15 సార్లు నమలమని చెప్తారు. ఏదైనా ఆహారం నోట్లో పెట్టుకుంటే మనకు 32 పనులు ఉంటే కనీసం 15 సార్లు నమిలి తర్వాత దాన్ని ఆ నమలడం వల్ల ఆహారము తర్వాత మన నోట్లో వచ్చేటువంటి లాలాజలం 2 మిక్స్ అయ్యి అక్కడే 50% అరిగిపోతుంది. 50% జీర్ణం అవుతుంది అని చెప్తారు. అంటే సో మెయిన్ ఏవైతే కాంపోనెంట్స్ ఉంటాయో అన్నీ అంటే పెద్ద పెద్ద పార్టికల్స్ అన్ని చిన్నగా అయిపోతాయి మనం నమలడం వలన, అవునా? సో దాంతోపాటు లాలాజలం మిక్స్ అయి ఉంటుంది కాబట్టి సో దాంట్లో ఆ కెమికల్ రియాక్షన్స్ జరిగి అదంతా కూడా ఇక్కడే చెప్పాలంటే కార్బోహైడ్రేట్స్ అట్లవన్నీ ఇక్కడే నోట్లోనే అరిగిపోతాయి, నోట్లోనే జీర్ణం అయిపోతాయి. సో కార్బోహైడ్రేట్లు అవన్నీ కూడా. సో ఆ విధంగా మనం లోపలికి వెళ్ళాక జీర్ణాశయానికి ఎక్కువ ఒత్తిడి లేకుండా, ఎక్కువ భారం లేకుండా ఉంటుంది. చూడండి, ఈ యొక్క చిన్న విషయాన్ని ఎంతవరకు ఈ నవీన ప్రపంచం ఫాలో అవుతారు అది చెప్పండి చూద్దాం. లేదు. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలే మన వాగ్భటాచార్యులు చెప్పినా, ఓకే, మన పూర్వ ఋషులు చెప్పినా, మునులు చెప్పినా, ఆయుర్వేదం చెప్పినా అన్ని వీళ్ళు చెప్పేదే ఇవి విషయాలు. ఎలా తినాలి అంటే కూర్చొనే తినాలి, 2 కాళ్ళు కింద క్రాస్ చేసుకొని అంటే డైనింగ్ టేబుల్లో కానీ ఎక్కడ కానీ కూర్చోకూడదు, నేరుగా నేల మీద కూర్చొని తినాలి. 2 కాళ్ళు చెక్క ముక్కేసుకొని అంటే మనం సుఖాసనం కూర్చుంటాం చూడండి, అట్లా వేసుకొని కూర్చోాలి. ఇట్లా వంగి తింటూ ఉండాలి. అప్పుడు మనం పొట్ట కూడా బెండ్ అవుతుంటుంది ఇక్కడ. సో దానివల్ల ఏమిటంటే జీర్ణం కూడా బాగా అవుతుంది. అయినా ఆ విధంగా కూర్చొని అలా తినాలి. నీళ్ళు కూడా కూర్చొనే తాగాలి, నిలబడి తాగకూడదు. సో ఇలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆహార శాస్త్రం అంటారు. జీవన శాస్త్రంలో ఆహార శాస్త్రం ఒక భాగం, శరీర శాస్త్రం ఒక భాగం, ఆరోగ్య శాస్త్రం ఒక భాగం. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ఎక్కడ అవకాశం రాలేదు మనకి. ఇలాంటి వేదికలకు వస్తే తప్ప మీకు అవకాశం లేదు. యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోస్ దొరుకుతాయి, కాదని లేదు. కానీ మీకు అక్కడ మాస్టర్ డైరెక్ట్ దొరకరు కాబట్టి ఏదో చెప్పింది వినేసి వెళ్ళిపోతాం. ఇక్కడ మనం చెప్పింది విని తర్వాత దాని క్వశ్చన్ కూడా అడగచ్చు. మీకు అవకాశం ఇక్కడ ఉంది, అక్కడ లేదు కదా. సో ఈ విధంగా 15 సార్లు నమిలి దాన్ని లాలాజలంతో పాటు మిక్స్ చేసి లోపలికి పంపిస్తే అది జీర్ణాశయంలో లోపలికి వెళ్తుంది, వేగంగా అరిగిపోతుంది. లోపలికి పోయిన తర్వాత అక్కడ మీకు హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే మన జఠరాగ్ని ఉత్పత్తి అవుతుంది. చూడండి, జఠరాగ్ని మన పొట్టలో ఉంటుంది కదా, అక్కడ ఉత్పత్తి కావడం వలన ఆ జఠరాగ్ని వలన ఈ మనం పంపించినటువంటి ఆహారం దాంతో మిక్స్ కావడం వలన ఇంకా సన్న పార్టికల్స్గా విడిపోయి ఆహారం ఓకే ఓ రకంగా జ్యూస్ లాగా తయారవుతుంది. జ్యూస్ లాగా తయారయ్యి కిందికి వెళ్తుంది. మళ్ళీ కిందికి అంటే చిన్న ప్రేగు వైపుకి వెళ్తుంది. అక్కడ డియోడనం అని ఒకటి ఉంటుంది. అక్కడ వచ్చేసి మనకు ఇన్సులిన్ ఉంది కదా, అంటే ప్యాన్క్రియాస్ నుంచి ఇన్సులిన్ వస్తుంది. ఇన్సులిన్ వచ్చి దానికి యాడ్ అవుతుంది, దానికి కలిసిపోయి అక్కడ పూర్తిగా అది దాంట్లో ఉన్నటువంటి విటమిన్స్ అయితేనేమి, ఆ మినరల్స్ అయితేనేమి అవన్నీ కూడా ఆ ఆహారం ఎట్లా అవుతుందంటే ఆహారము అక్కడ ఆ ప్లేస్లో ఆహారం వచ్చేసి రక్తంగా మారేటువంటి విధానం. ఆహారం దేనిగా మారుతుంది, రక్తంగా మారుతుంది. దాంట్లో వ్యర్థ పదార్థాలు ఏమవుతాయి, పెద్ద ప్రేగుకు పంపించడం జరుగుతుంది. అంటే అక్కడి నుంచి వ్యర్థ పదార్థాలు కొంత నీరు దేనికి పంపిస్తారు, పెద్ద పేగుకు. ఎందుకంటే అది వేస్టేజు. చూడండి, మనము ఇప్పుడు ట్యాబ్లెట్ తీసుకుంటాము, ఇంకోటి ఏవో తింటూ ఉంటాం, నోట్లోకి ఏదైనా పంపించవచ్చు. కానీ ఈ సృష్టికర్త ఇచ్చినటువంటి శరీరం ఉంది కదా, దీనికి ఎంతో చెప్పాలంటే దీనికి ఎంతో వివేకంతో ఎంతో ఎక్కువ వివేకం ఉంది దీంట్లో. అంటే ఇట్స్ హైలీ ఇంటెలిజెంట్ మెషిన్ చెప్పాలంటే. బుద్ధి జీవి అంటాము. అంటే మనలో ఈ శరీరానికి కూడా బుద్ధి ఉంది.
శరీరానికి కూడా దాని ఓన్ ఇంటెలిజెన్స్ ఉంది. దాంతోనే ఇవన్నీ చేస్తుంది. మనం చెప్పే అవసరమే లేదు. ఏం చేయాలి, ఎక్కడ ఏం జరగాలనేది అన్నీ అదే చేసుకొని పోతుంది. మనం చేయకపోతే కూడా తప్పు చేస్తామో తెలియదు. ఆ సృష్టికర్త ఎంత అద్భుతంగా దీన్ని రచించాడంటే, ఎంత అద్భుతంగా దీన్ని రచించి దీన్ని నిర్మించి మనకి ఇచ్చాడు అంటే దానికి ఎంత కృతజ్ఞత చెప్పినా కానీ మనం సరిపోదు. అంటే ఈ దేహానికి ఎప్పుడూ కృతజ్ఞత చెప్తూనే ఉండాలి. మనం దేహాన్ని మనం ఏం చేయాలి, ప్రేమించాలి. దేహాన్ని ఎంతో ఇష్టపడాలి, ముచ్చటపడాలి. ఈ దేహాన్ని చూసి మురిసిపోవాలి. ఇంత అద్భుతంగా పనిచేస్తుంది కదా, నేను తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది, నాకు శక్తిని ఇస్తుంది, మూత్రాన్ని బయటికి పంపిస్తుంది, మలాన్ని బయటికి పంపిస్తుంది, గాలి పీల్చుకుంటుంది, కళ్ళతో చూస్తుంది, వింటుంది. ఇంతకంటే ఇంకేం చేయాలి? ఇంత అద్భుతమైనటువంటి ఈ యంత్రాన్ని మనం పొందినందుకు, మనము అంటే మనం ఆత్మ, అర్థమైందా? సో మనం పొందినందుకు ఎంతో 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 కృతజ్ఞతగా ఉండాలి ఈ యొక్క విశ్వానికి. కాబట్టి మిత్రులారా, సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరికైతే ఇలాంటి భావనలు ఉంటాయో వాళ్ళకు రోగాలే రావు. తెలుసా మీకు? దేహం గురించి ఈ విధమైనటువంటి భావనలు ఎవరికి ఉంటాయో వాళ్ళకు మీ యొక్క జీవితాంతం కూడా ఒక్క చిన్న రోగం కూడా రాదు. రాసి పెట్టుకోండి కావాలంటే. అంటే ఆ దేహానికి అంత కృతజ్ఞపూర్వకంగా ఉండాలి. మరి మనకు ఆశ్చర్యం కలగాలి ఎప్పటికప్పుడు. ఇదేంటి ఇంత ఇంత అద్భుతంగా నడుస్తుంది, ఈ దేహం ఇంత అద్భుతంగా చేస్తుంది పని అని ఆ యొక్క ఆశ్చర్యం మనకి ఎవరికైతే కలుగుతుందో, ఓకే, అంత ఆనందం కలుగుతుందో దాన్ని చూస్తే, దాని పనితీరు చూస్తే అంత ఆనందం కలుగుతుందో, మెచ్చుకోగలుగుతామో, మనల్ని మనం మెచ్చుకోగలుగుతాము, ఈ దేహాన్ని మెచ్చుకోగలుగుతాము. దాన్ని ఏమంటారంటే సెల్ఫ్ లవ్ అంటాం, స్వీయ ప్రేమ అంటాం. అలాంటి వ్యక్తులకు రోగము, ఎలాంటి రోగం రాదు. తలనొప్పి నుంచి చిన్న రోగం, పెద్ద రోగం ఏది రాదు. చూసారా? దీంట్లో ఎంత అంటే ఒక మర్మం ఉంది ఇక్కడ, ఒక రహస్యం. ఇది ఆరోగ్య రహస్యం అంటాం దీన్ని. అర్థమైందా? సో కాబట్టి మిత్రులారా, దీంట్లో ఏంటంటే ఆల్కలైనిటీ అంటే అంటే క్షారత్వం. ఆల్కలైనిటీ ఎక్కడ ఉండాలి? రక్తంలో ఆల్కలైనిటీ ఉండాలి. తర్వాత మన పొట్టలో ఏముండాలి? అసిడిటీ ఉండాలి. అక్కడ అసిడిటీ ఉండాలి, ఇక్కడ ఏముండాలి? ఆల్కలైనిటీ ఉండాలి. ఇక్కడ అసిడిటీ ఉందనుకోండి, బ్లడ్లో అసిడిటీ ఉంది అనుకోండి, ఏమవుతుంది తెలుసా? అది వచ్చేసి ఆ అసిడిక్ బ్లడ్ ప్రతి జీవకణానికి వెళ్తుంది, ప్రతి అవయవానికి వెళ్తుంది. ప్రతి అవయవానికి, ప్రతి టిష్యూ, ప్రతి అవయవానికి వెళ్ళినప్పుడు ఆ అవయవానికి మనం ఇచ్చేటువంటి ఈ యొక్క అసిడిక్ బ్లడ్ పంపిస్తే దాంట్లో అసిడిక్ బ్లడ్లో ఏముండదు? ఆక్సిజన్ 0. చూడండి ఎట్లా ఉందో. ఆక్సిజన్ ఉండదు. ఆక్సిజన్ లేకపోతే మీ యొక్క బ్లడ్ పోయి ఏం లాభం? బ్లడ్ ఎందుకు వెళ్తుంది? ప్రతి అవయవానికి, ప్రతి జీవకణానికి బ్లడ్ ఎందుకు వెళ్తుంది? దాని ఉద్దేశం ఏంటి? దాని ద్వారా ఏం వెళ్తుందంటే ఆక్సిజన్ మోసుకుపోతుంది. ఓకే, దాంతోపాటు అన్ని పోషకాంశాలు అంటాం మనము. పోషకాలంటే ఈ యొక్క మెగ్నీషియము, కాల్షియము, ఫాస్ఫరస్, జింకు, ఇలాంటి అనేక మినరల్స్, ఓకే, అవన్నీ కూడా బ్లడ్ ద్వారానే ఫ్లో అయ్యేది. తర్వాత మనకు ఏదైనా హార్మోన్స్ ఉత్పత్తి అయితే, ఏమైనా ఎంజైమ్స్ ఉత్పత్తి అయితే బ్లడ్ ద్వారానే అన్నిటికీ వెళ్ళేది. అర్థం చేసుకోండి. బ్లడ్ ఎంత ఇంపార్టెంట్ అంటే అందుకే మనలో రక్తం అనేది అంత ఇంపార్టెంట్. రక్తం ద్వారానే ఇవన్నీ ఫ్లో అవుతాయి. ఓకే, సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ యొక్క బ్లడ్ ద్వారా ఫ్లో అవుతాయి కాబట్టి బ్లడ్ ఎప్పుడు కూడా అసిడిక్గా ఉండకూడదు. ఎప్పుడైతే అసిడిక్ ఎందుకు అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి? అంటే మనం తినే ఆహారం, అంతే, ఇంకేం లేదు. మనం చేసే ఆలోచనలు, మనం ఎక్కువ ఒత్తిడి తీసుకున్నాం అనుకోండి, బ్లడ్ అసిడిక్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇంకోటి అదే కాదు, మనం తీసుకునే ఆహారం, ప్రాసెస్ ఫుడ్స్. చాలామంది ఈ మాంసం తినేవాళ్ళు ఇవన్నీ తింటూ ఉంటారు కదా, అది వాళ్ళకు ఎప్పుడు కూడా వాళ్ళ బ్లడ్ మొత్తం ఎప్పుడు అసిడిక్గానే ఉంటుంది. దానివల్ల ఏవో ఒక ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వాళ్ళకు. స్కిన్ మీద ప్రాబ్లమ్స్ అని, సో ఈ యొక్క మనము అంటే శ్వాసకోశ వ్యాధులని, తర్వాత ఈ చర్మ వ్యాధులు, అజీర్ణము, అసిడిటీ, ఇలాంటివి, గ్యాస్ట్రిక్, ఇక రకరకాల జబ్బులు వస్తుంటాయి వాళ్ళకి. ఎందుకంటే బ్లడ్ యాసిడిక్గా ఉంది కాబట్టి. తర్వాత లోపల ఇంకోటి, మన యొక్క బాడీకి ఉండే ఇంటెలిజెన్స్ ఏం తెలుసా? మనం ఏదో ఒక ఆహారం తినేసాం అనుకోండి,
ఇట్లాంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ తింటాం కదా. డైరీ ఫ్రూట్స్, ఎస్పెషల్లీ డైరీ ఫ్రూట్స్. ఈ డైరీ ఫుడ్స్ తింటాం. డైరీ ఫుడ్స్ అంటే ఏంటివి? ఈ డైరీ నుంచి వచ్చే మిల్క్ అని అదంతా కూడా తయారు చేసే విధానం అంతా సరిగా లేదు. సో దాని నుంచి వచ్చేటువంటి ఏవైనా ఉత్పత్తులు కావచ్చు, ఆ స్వీట్స్ అని ఇట్లా ఏవో తింటూ ఉంటారు చాలామంది. సో వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మన బ్లడ్ అసిడిక్ అవుతుంది. సింపుల్. ఈ యొక్క ఈ బ్లడ్ అసిడిటీని దేంతో కొలుస్తారు? పిహెచ్తో కొలుస్తారు. పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ కొలుస్తారు. ఇది యాక్చువల్గా ఎంత ఉండాలంటే 7.4, 7.5, 7.6, 7.8 అట్లా, అంటే 7 పైన అని చెప్పుకోవచ్చు మనం. సో అసిడిక్ ఉన్నప్పుడు ఏమో తెలుసా, ఇది ఆల్మోస్ట్ చెప్పాలంటే 5, 6 పడిపోతుంది. పిహెచ్ వాల్యూ 5, 6 పడిపోతే అది ఏమని చెప్తాం మనం? అసిడిక్ బ్లడ్ అని చెప్తాం. అసిడిక్ అంటే రక్తంలో అసిడిటీ ఎక్కువైంది అని చెప్తాం. డాక్టర్స్ అదే చెప్తారు, కొలిచి చెప్తారు వాళ్ళు. సో ఇక్కడ ఎప్పుడైతే రక్తంలో ఈ అసిడిటీ పెరగడానికి కారణం మనం తిన్న ఆహారం, మనం చేసే ఆలోచనలు అని చెప్పాను ఇప్పుడు. సో కాబట్టి జాగ్రత్తగా మనం తినే ఆహారం శాకాహారంగా శుద్ధ సాత్వికాహారం ఉండాలి. అంటే ఏవంటే తినకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ మార్కెట్కి పోతాము, ఏవి దొరికితే అవి కొనుక్కొని వచ్చేస్తుంటాం కదా. సో చెప్పాలంటే ఆయిల్స్, ఈ ఆయిల్స్ కూడా అంతే, రిఫైన్డ్ ఆయిల్స్ తీసేయాలి. రిఫైన్డ్ ఆయిల్స్ కూడా పనికిరాదు. కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ యూజ్ చేయాలి. ఓకే. తర్వాత అక్కడ దొరుకుతుంది కదని చెప్పి గోధుమ పిండి ఎత్తుకొని వస్తాం. ఆ గోధుమ పిండి కూడా దాంట్లో ఎన్నో కెమికల్స్ చేసి తయారు చేసి ఉంటారు. అది డైరెక్ట్గా దొరకదు మనకు. ఆ గోధుమ పిండి కూడా గోధుమలే ఈ యొక్క ఎక్కువగా కెమికల్స్ కొట్టి పెంచినటువంటి గోధుమలు అవి, అర్థం చేసుకోండి. సో ఇట్లా మీకు డైరెక్ట్గా సూపర్ మార్కెట్లో దొరికిందంతా సేఫ్ అనుకుంటే అది ఖచ్చితంగా తప్పే. మనము జాగ్రత్తగా ప్రతిదీ ఆచితూచి ఏం చేయాలి, ఏ ఆహారం తినాలి, ఎలాంటి ఆహారాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలని మనకు అర్థం కావాలి. దయచేసి ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఎప్పటి నుంచి కూడా మీ యొక్క ఆహార విధానంలో ఎంతో జాగ్రత్త వహిస్తే కానీ మీ బ్లడ్ అసిడిక్ కాకుండా ఉంటుంది. అంటే ఈ పిహెచ్ వాల్యూ 5కు 6 పడిపోయింది అనుకోండి, అది అసిడిక్. అసిడిక్ అయితే ఏం తెలుసా, మన దేహానికి ఒక అద్భుతమైన ఇంటెలిజెన్స్ ఉంది. ఎప్పుడైతే బ్లడ్ అసిడిక్ అవుద్దో అదేం చేస్తుంది తెలుసా, ఆ అసిడిటీ మొత్తాన్ని చుట్టూ ఉన్న అవయవాలకి, కండరాల్లోకి పంపించేస్తుంది. చూడండి ఇది ఎట్లా ఉందో. అవయవాలకి, కండరాలకు పంపించేసి ఎప్పటికప్పుడు అది తాను మాత్రం క్లియర్గా ఉండాలని చూస్తుంది. ఎందుకంటే అదే ఇంపార్టెంట్ కదా. సో అది క్లియర్గా లేకపోతే అంత సిస్టమే కొలాప్స్ అవుతుంది. కాబట్టి పాపం అది అంత ప్రయత్నం చేస్తుంది. కానీ మనం ఏం చేస్తాం, మీరు నువ్వేమైనా చేసుకో, నేను తినేది అంతే. నువ్వు లోపల అంటే వచ్చిన అసిడిటీని చుట్టూ అంటే నువ్వు ఎప్పుడైతే శుభ్రం చేసుకుంటూ ఉండు, కానీ నేను లోపల నోటి ద్వారా ఏదంటే పంపిస్తూ ఉంటాను మళ్ళీ. ఇప్పుడు ఏమైందంటే పోతూ 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 లాస్ట్కి బ్లడ్ కూడా అసిడిక్ అయిపోతుంది. అది ఎంతవరకు అని తట్టుకుంటుంది? ఈరోజు వచ్చింది అసిడిక్ ఫుడ్, రేపు రాకుండా ఉంటుందా? ఎల్లుండి రాకుండా ఉంటుందా? కంటిన్యూగా వస్తూనే ఉంది కదా. ఆల్మోస్ట్ మనకు తెలియని అంటే ఒక కొంత వయసు పెరిగినప్పటి నుంచి చూస్తే మనం తినే ఆహారం మనకు తెలియదు. అక్కడ జరిగిన లోపం ఏంటంటే వాగ్భటాచార్య చెప్పినటువంటి ఆరోగ్య సూత్రాలు కానీ, ఆహార సూత్రాలు కానీ చిన్న పిల్లలప్పటి నుంచి టీచ్ చేయాలి. బహుశా 5 ఏళ్ళ వయసు నుంచి టీచ్ చేస్తూ పోవాలి. స్కూల్లో టీచ్ చేయాలి, కాలేజీలో టీచ్ చేయాలి. ఎందుకు టీచ్ చేయడం లేదు చెప్పండి? ఏం ప్రాబ్లం అయింది? ఎవరికి ప్రాబ్లం అయింది? టీచ్ చేస్తే ఎవరికి నష్టం? ఇక్కడ నష్టం వచ్చేసి ఫార్మస్యూటికల్ కంపెనీస్కి. అర్థమైందా? వాళ్ళు అమ్మాలి కదా మందులన్నీ. ఎక్కడో తయారైనటువంటి, అమెరికాలో ఎక్కడెక్కడో తయారైనటువంటి, ఏది డయాబెటీస్కి, బీపీకి, షుగర్కు, క్యాన్సర్కు, హెడేక్కు, మైగ్రేన్కు, కాలు నొప్పి, లివర్ సోరాసిస్, అన్నిటికీ అమ్మాలి కదా వాళ్ళు మందులు. ఎన్ని విధానాలు వచ్చాయి. డెర్మటాలజిస్ట్ అంట, స్కిన్కో స్పెషలిస్టు, కన్నుకో స్పెషలిస్టు, చెవుకో స్పెషలిస్టు, ముక్కుకో స్పెషలిస్టు, కాలుకో స్పెషలిస్టు, లివర్కో స్పెషలిస్టు. దీని ద్వారా వాళ్ళు ఏం చేయాలి? డబ్బులు దండుకోవాలి. ఇది జరిగిన తప్పు. ఇప్పటికి కూడా మన పాలకులు గుర్తించట్లేదంటే ఎంత మూర్ఖంగా వ్యవహరిస్తున్నారంటే వీళ్ళు అర్థమే కావట్లేదు. వాళ్ళ గురించి ఏం చెప్పాలో అర్థం కాదు. సో కాల్డ్ గ్రేట్ పొలిటికల్ లీడర్స్ ఆఫ్ దిస్ ఇండియా ఈ భారతవాణిలో ఇప్పటికి కూడా గుర్తించట్లేదు మన యొక్క మునులు ఋషులు తయారు చేసిన విధానాల్ని. ఏదో చేస్తున్నాం గొప్పగా చెప్తూ ఉంటారు. స్పీచెస్ అదరగొడుతూ ఉంటారు వేదికలకి ఎక్కి. ఏం లాభం? విద్యా విధానం మారలేదు, ఆహార విధానం మారలేదు, ఆరోగ్య విధానం మారలేదు. ఇంకేం సాధించాం మనం? ఏదో స్వాతంత్రం సాధించేశాం. ఏం స్వాతంత్రం సాధించాం?
వాళ్ళ నుంచి సాధించింది ఏం లేదు, వాళ్ళ నుంచి జస్ట్ బయటపడ్డాం అంతే. మనం వాళ్ళు చెప్పిందే మనం చేసేది. ఇక్కడ వాళ్ళు చెప్పిందే వేదాలు మనకి. మన వేదాలు వేదాలు కాదు. వాళ్ళు చెప్పిన ఆరోగ్య శాస్త్రం వాళ్ళదే, ఆర్థిక శాస్త్రం వాళ్ళదే, ఆహార శాస్త్రం వాళ్ళదే, మనం ధరించే వస్తువులు వాళ్ళదే, ధరించే దుస్తులు వాళ్ళదే. ఏముంది మనం చెప్పండి. లాస్ట్కి లేడీస్కి ఇక్కడ వేసుకునే బ్యాంగిల్స్ పోయినాయి, ముక్కు పుడకపోయింది, తర్వాత మెట్టు పోయింది, అన్నీ తీసేశారు లాస్ట్కి. చూడండి ఎట్లుందో పరిస్థితి. ఇవన్నీ ఊరికే పెట్టలేదు మిత్రులరా. మన మునులు ఋషులు ఇక్కడ ఇక్కడ బ్యాంగిల్స్ చేస్తాం కూడా, ఇక్కడ ఇంపార్టెంట్ మర్మ పాయింట్స్ ఉన్నాయి. మీకు మెనిస్ట్రేషన్ కరెక్ట్ అవుతుంది, అర్థమైందా? అవి కరెక్ట్గా ఉంటే వేసుకుంటే కనుక ప్రతిరోజు గాజులు వేసుకుంటే ఇక్కడ మీకు పాయింట్స్ ఉంటాయి. మెనోపాజ్లో కూడా కాపాడుతుంది. కింద మెట్టు పెడతాం కదా, అక్కడ వచ్చేసి అక్కడ ఆకుప్రెజర్ మర్మ పాయింట్స్ ఉన్నాయి. ముక్కు పుడక ఒకటి ఉంది, చెవులకు ఇక్కడ పెడతాం కదా, ఇక్కడ కూడా పాయింట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎట్లా అయిపోయిందంటే మనది ఏం వద్దు, అంతా వాళ్ళదే. వాళ్ళ మొబైల్ నుంచి, కంప్యూటర్స్ నుంచి, వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్, ఓకే గుడ్, మనకి టైం సేవ్ చేస్తుంది, అంతా ఓకే. కానీ మనకున్న టైం ఎలా వాడుకోవాలి? టైం మిగిలింది ఆ వస్తువులు వాడడం వలన. ఆ టైంని ఎలా వాడుకోవాలి? మనం స్వాధ్యాయం చేసుకోవాలి, సృజన సంగతి ఎక్కువ, ఎన్నో బుక్కులు చదవాలి, ఎంతో మందికి సాయం చేయాలి, సేవ చేయాలి, ఇక ఎన్నో కళలు నేర్చుకోవాలి. భూమి మీద మనం ఎంతవరకు ఉంటామో అంతవరకు కూడా అద్భుతమైన కళలు ఉన్నాయి, 64 కళలు. దాంట్లో ఏ కళ కావాలంటే ఆ కళ నేర్చుకోండి. ఆ ఉన్న టైంని అలా వాడుకోవాలి, అంతేగాని దాన్ని దుర్వినియోగం చేయడానికి కాదు, నిత్యము డబ్బులు సంపాదించడానికి కూడా కాదు. సమయం ఉంది అని చెప్పి సమయం దొరికినప్పుడల్లా డబ్బులు సంపాదించడమే. డబ్బులు సంపాదించడం కాదు సమయం ఉండేది, అది ఒక భాగం మాత్రమే. మిగతా సమయాన్ని ఏం చేయాలి? తీసుకెళ్ళి మంచి కళలు నేర్చుకోవడానికి, ఇంకొకరికి సేవ చేయడానికి, అద్భుతమైన బుక్స్ చదవడానికి, ధ్యానం చేయడానికి, ఇట్లా వాటికి వాడుకోవాలి. కాబట్టి మిత్రులారా, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే చూడండి, ఆహార శాస్త్రం తెలియకపోవడం వల్ల మనం ఏ ఆహారం అంటే ఆహారం తింటూ ఉంటాం. బ్లడ్ ఖచ్చితంగా అసిడిక్ అయిపోతుంది. పోతే ఎట్లా అవుతుందంటే పూర్తి అసిడిటీ అక్కడే ఉండిపోతుంది, ఇంకా బయటికి పోయే ఛాన్సే లేదు. అప్పుడు ప్రాబ్లం అవుతుంది. చూడండి, అసిడిక్ ఎప్పుడైతే అవుతుందో దాంట్లో ఆక్సిజన్ జీరో. ఆక్సిజన్ లేదంటే చిన్నగా మనలో ఉండేటువంటి సెల్స్ డెత్ అవుతూ వస్తాయి. ఓకే, సెల్స్ డెత్ అవుతూ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా మనకి జబ్బు వస్తుంది, అనేక రోగాలు మనకు కారణమవుతాయి. ఇది అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మనం తినే ఆహారంలో ఎంతో శ్రద్ధ వహించి, ఎలాంటి టాక్సిన్స్ లేనటువంటి ఆహారాన్ని, ఓకే, ఎలాంటి టాక్సిన్ లేని ఆహారాన్ని, ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ అలాంటిది ఏది వాడకుండా మనం ఆ విధంగా ముందుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా మనం తినే ఆహారం, సో ఒక సాత్వికారము, తర్వాత మనం తినే ఆహారం వచ్చేసి దాంట్లో ఎలాంటి ప్రాసెస్ ఫుడ్స్ కానీ అలాంటివి ఏవి లేకపోతే ఏమవుతుందంటే ఖచ్చితంగా బ్లడ్ ఎలా ఉంటుంది? ఆల్కలైన్ అయి ఉంటుంది. ఆల్కలైన్ అయినప్పుడు దాని యొక్క వాల్యూ ఎంతకి వెళ్తుందంటే pH 9 వరకు వెళ్తుంది. చూడండి, సో అంటే అట్లీస్ట్ 7.3 to 7.6 ఉంటే ఆల్కలైన్ అని చెప్తాం బ్లడ్, ఇలాంటి ఆహార విధానం వాడుకున్నప్పుడు. సరే, సో ఏదో ఏ కారణమైనా కానీ ఇది మనం చేయలేకున్నాం అనుకుందాం, మనం ఆహారం తినలేకున్నాం, ఇట్లా ప్రాబ్లం అయింది, బ్లడ్ అసిడిక్ అయిపోయింది అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఏజ్డ్ యూరిన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్గా వస్తుంది. ఎవరైతే ఏజ్డ్ యూరిన్ తాగుతూ ఉంటారో, దీన్ని సేవన చేస్తూ ఉంటారో, వాళ్ళ యొక్క pH వాల్యూ ఎంతవరకు పోతుంది తెలుసా? అమాంతంగా 9కి వెళ్ళిపోతుంది. ఎందుకు అని అడగచ్చు. pH వాల్యూ ఎందుకు అంత ఎక్కువ వెళ్తుందంటే ఈ యొక్క ఏజ్డ్ యూరిన్ యొక్క pH వాల్యూ చాలా ఎక్కువ. ఎందుకంటే దీంట్లో అత్యధికమైనటువంటి ఆక్సిజను, అత్యధికమైన నెగిటివ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి మిత్రులారా, నెగిటివ్ అయాన్స్ ఉంటాయి. ఇది ఒక రకంగా స్టెమ్ సెల్స్. మీ బాడీలో ఒక్కసారి ఈ యొక్క యూరిన్ పడింది అంటే చాలు, అది మీ యొక్క ఈ టిష్యూస్ కానీ, సెల్స్ కానీ, వాటన్నింటికి కావాల్సినంత ఆక్సిజన్ సప్లై చేస్తుంది. ఓకే, మొత్తం అక్కడ ఉన్నటువంటి అసిడిటీని కూడా అంతా తోసి అంతా మొత్తం క్లీన్ చేసేస్తుంది. అంతవరకు ఏముంటుంది మన లోపల? అసిడిటీ ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు అసిడిటీని తొలగించి దాన్ని ఆక్సిజన్ అంటే అక్కడ ఆక్సిజన్ను అత్యధికంగా ఉత్పత్తి చేసి నెగిటివ్ అయాన్స్ ఎక్కువ ఇవ్వడం వలన మొత్తం మన బాడీ అంతా ఏమవుతుందంటే ఇంతవరకు ఉన్న అసిడిటీని మొత్తం తొలగించి ఆల్కలైన్గా తయారవుతుంది. రక్తం కూడా ఆల్కలైన్ అయిపోతుంది, దీంట్లో ఎలాంటి అనుమానమే లేదు. ఎవరైతే ఏజ్డ్ యూరిన్ను
సేవిస్తారో ఖచ్చితంగా వాళ్ళ దేహం వచ్చేసి ఎలా తయారవుతుందంటే పూర్తి ఆల్కలైన్గా తయారవుతుంది. ఇది దృష్టిలో పెట్టుకోవాలి మనం. సో ఈ విధంగా ఈ యొక్క ఆల్కలైన్ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఇది ఈరోజు దీని యొక్క సబ్జెక్టు. సో ఇంత అద్భుతమైన విషయము మన ఏజ్డ్ యూరిన్ ద్వారా, అంటే వయసు అయినటువంటి మూత్రాన్ని ఎవరైతే తాగుతారో ఆ వయసైన మూత్రాన్ని తాగే విధానం కూడా నేను ఇంతకుముందు చెప్పాను. సో నిదానంగా, ఓకే, దాన్ని తయారు చేసుకునే విధానం కానీ దాన్ని ఉపయోగించే విధానంగా 2 విధానం కూడా నేను చెప్పాను. నిదానంగానే దాన్ని కూర్చొని, అంటే ఒకేసారి తాగేంత అవకాశం ఉండదు ఏజ్ డ్యూరియన్. ఎలా ఉంటుందంటే ఒక్కొక్క చిన్న ఒక డ్రాప్ బై డ్రాప్ తాగాలి. కొద్దిగా హార్డ్గా ఉంటుంది. అయితే అది ఎవరైతే దాన్ని ఒక గ్లాస్ సేవనం చేసేంత అవకాశం దొరుకుతుందో వాళ్ళకి ఎలాంటిదంటే ఇది చెప్పాలంటే ఒక ఆల్కలైన్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఆల్కలైన్ మెడిసిన్ అని చెప్పొచ్చు. మన దేహానికి ఆల్కలైన్ మెడిసిన్ అని చెప్పొచ్చు ఈ యొక్క ఏజ్డ్ యూరిన్. సో ఈ విధంగా ఇప్పటికే అంటే మజిల్స్లో కానీ మన బాడీ పార్ట్స్లో కానీ రక్తంలో కానీ ఎక్కడెక్కడ అసిడిటీ ఉంటే మొత్తాన్ని తీసేసి మీ మొత్తం బాడీని ఆల్కలైన్గా తయారు చేయడంలో నంబర్ 1 పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు రోగం ఎక్కడ ఉంది చెప్పండి? ఇంకా రోగం వెళ్ళిపోయింది. ఏ రోగం ఉండదు. ఇది ఉపయోగించే వాళ్ళకే తెలుస్తుంది. ఇక్కడ ఎవరైతే ఉపయోగిస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది. ఎవరైతే యూరిన్ థెరపీ చేస్తున్నారో మీకు ఎప్పుడైనా అంటే ఒక పొట్ట సమస్యలు వచ్చాయా చెప్పండి చూద్దాం. రావు, ఎట్టి పరిస్థితులు రావు. ఓకే, మనం తిన్న ఆహారం బాగా అరుగుతుంది, మన యొక్క మల విసర్జన అద్భుతంగా అవుతుంది. సో ఇవన్నీ ఈ 2 కరెక్ట్గా జరిగినప్పుడు మీకు వాత పిత్త కఫంలో ఎలాంటి తేడా రాదు. ఎస్పెషల్లీ పిత్తం అంటే మన పొట్టకు సంబంధించి, కఫం అంటే లంగ్స్ సంబంధించి, వాతం అంటే బ్రెయిన్ సంబంధించి. అర్థమైందా? సో ఈ యొక్క పిత్తం అనేటువంటిది కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది, కఫం కూడా ఖచ్చితంగా మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఎవరైతే యూరిన్ను ఈ యొక్క మూత్రాన్ని ముక్కు ద్వారా మనం సేవించామనుకోండి, మొత్తం మనకు ఈ నాసల్ క్లీనింగ్ మొత్తం జరిగిపోతుంది. అంటే సైనస్, ఇక్కడ ఉన్నటువంటి సైనస్ అన్ని ప్రదేశాలు కూడా మొత్తం క్లీన్ అవుతాయి. అక్కడ ఏమైనా ప్లమ్ ఉందనుకోండి, దాన్ని మనం ఫ్లమ్ అని చెప్తాం కదా. ఎక్కడ ఈ యొక్క శ్వాస నాళాల్లో కానీ శ్వాసకోశంలో కానీ మ్యూకస్ అంటాం. యాక్చువల్గా ఆ మ్యూకస్ ప్లమ్ అనేది ఫామ్ అవుతూనే ఉంటుంది. అది ఎందుకంటే ఎక్కువ ఎందుకు ఫామ్ అవుతుంది లాస్ట్ క్లాస్లో మీకు చెప్పాను నేను. యాక్చువల్గా ఎక్కువ ఎందుకు ఫామ్ అవుతుందంటే ఇది కూడా చెప్తాను చూడండి. ఎవరెవరైతే ఈ యొక్క పచ్చి ఆహారం తింటారో, అంటే పచ్చి కూరగాయలు, పండ్లు ఇలాంటివి తింటారు కదా, వాళ్ళకి ఫ్లమ్ ఖచ్చితంగా అతి తక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఎవరైతే ఉడికిన ఆహారం ఎక్కువ తింటుంటారో చూడండి, వాళ్ళకి ఫ్లమ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అది క్లీన్ కాకుండా ఉండిపోవడం వల్ల దేహంలో అన్ని రోగాలు వస్తాయి మీకు. ప్రతిరోజు పొద్దున్న లేస్తే పనిగా పెట్టుకొని ఈ యొక్క నేతి, అంటే మన యొక్క మూత్రనీతి కానీ జలనీతి కానీ చేసి మన లోపల పేరుకుపోయినటువంటి సైనస్లు కానీ ఈ యొక్క శ్వాసనాళం కానీ శ్వాసకోశాలు కానీ ఊపిరితిత్తుల నుంచి పైనటువంటి శ్వాసనాళం అన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి. అందుకే మనం ప్రాణాయామం చేయమని చెప్తాం, భస్త్రికా ప్రాణాయామం, కపాలభాతి ఇవన్నీ చేయమని చెప్తాం. దాంతోపాటు జలనీతి చేయమని చెప్తాం. ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే మీ ఇవంతా మొత్తం రెస్పిరేటరీ సిస్టమ్, శ్వాసకోశ వ్యవస్థ మొత్తం శుభ్రమైపోతుంది. ఇది ఎవరికైతే శుభ్రం అవుతూ ఉంటుందో రోగాలు ఎట్టి పరిస్థితుల్లో రావు, గుర్తుపెట్టుకో. లేదంటే సో మాటికి జలుబు, మాటికి దగ్గు, మాటికి అలర్జీ, డాక్టర్స్ అంతే, మందులు, ఇదే రిపిటేషన్, లైఫ్ లాంగ్ రిపిటేషన్ ఇదే. కావాలంటే గమనించండి. అదే మూత్ర నేతి చేస్తూ వెళ్ళండి మీరు ప్రతిరోజు. ఈ ముక్కులోంచి కొంతసేపు, ఈ ముక్కులోంచి కొంతసేపు తాగుతూ వెళ్ళండి. మీకు కొంతసేపటికే తాగిన కొద్దిసేపటికి మొత్తం బయటకు కారిపోతుంటుంది, అంతా వచ్చేస్తుంది బయటికి, దానంతా అదే వచ్చేస్తుంది. ఆరోగ్యం క్లీన్ అయిపోయిందా? ఆరోగ్యం క్లీన్ అయిపోయిందంటే అర్థం ఏంటి? లోపల ఉత్పత్తి అయినటువంటి మ్యూకస్ ఖాళీ అయిపోయింది, మ్యూకస్ క్లీన్ అయిపోయింది. ఇక మీకేం భయం ఏంటి? ఇంకా అనారోగ్యం రాదు కదా ఇంకా. అట్లా ఈ విధంగా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం ఎంతో ఉత్తమమైన పద్ధతి. సో ఇవన్నీ కూడా మనం పాటించాలి, అర్థమైందా? సో ఇది ఎందుకు జరుగుతుంది అని తెలుసుకోవాలి, దాని తగినట్టుగా పాటిస్తూ వెళ్ళాలి. అది సో ఇది విషయం ఇక్కడ.
తర్వాత దీంతో పాటు ఇంకొక అంటే మొత్తం 3 అంశాలు అని చెప్పాను, ప్రధాన అంశాలు. ఆల్కలైనిటీ ఒకటి, ఆక్సిజన్ ఒకటి, రెండోది నెగిటివ్ అయాన్స్ ఎక్కువగా ఉండేటువంటి ఈ 3 అంశాలు ఈ యొక్క వయసైనటువంటి మూత్రానికి ఉండేటువంటి ప్రధాన అంశాలు, దాంట్లో ఉండే ప్రధాన అంశాలు అనేది అర్థం చేసుకోండి. ఓకే, సో కాబట్టి ఇంకా మీకు తెలిసిందే, ఆక్సిజన్ అనేసరికి ఆక్సిజన్ అనేది మన లైఫ్, మన జీవనమే ఆక్సిజన్. ఇంకోటి, మనం ఈ గాలి పీల్చుకుంటాం కదా, గాలిలో ఏమేమి ఉంటాయి, మనకు దాంట్లో ఏమి ఉపయోగపడతాయి, అది కూడా తెలుసుకోవాలి. చెప్పాలంటే గాలిలో మనం పీల్చుకున్నప్పుడు మొత్తం గాలిలో మనము సైన్స్ చెప్పినట్టుగా గాలి పీల్చుకుంటున్నాం అంటే ఏదో ఆక్సిజన్ కోసం పీల్చుకుంటున్నాం అని మనం అనుకుంటాం కదా, అది పొరపాటు. దాన్ని ఏమన్నా తెలుసా? వాయువు కాదు, ప్రాణవాయువు. అంటే అర్థం ఏంటంటే వాయువుతో పాటు దాంతో పాటు ప్రాణశక్తి కూడా లోపలికి వస్తుంది. ఇది మనం ఆలోచించాల్సిన విధానం. ఇది మన ఆధ్యాత్మిక శాస్త్రము, స్వర విజ్ఞానము ఇవన్నీ చెప్పేది దీని గురించే. అదే డాక్టర్స్ ఏం చెప్తారంటే యు ఆర్ బ్రీతింగ్ ఎయిర్ అని చెప్పేస్తారు. ఏమొస్తుంది ఎయిర్లోంచి అంటే, ఎయిర్లో ఏముంటాయి తెలుసా? ఎయిర్ అనేసరికి 71% నైట్రోజన్, 28% ఆక్సిజన్. అక్కడికి ఎంత అయింది చెప్పండి? 99% అయింది. ఇంక 1%లో ఏముంటాయంటే కార్బన్ డయాక్సైడ్, తర్వాత ఇంకా ఇతర వాయువులు. ఇంతే ఉండేది. అర్థమైందా? సో ఈ మధ్య కాలంలో ఏమైందంటే ఈ నైట్రోజన్ చూడండి 71%. దీని యొక్క ప్రాధాన్యత ఏంటి మన దేహంలో? ఎందుకు ఇంత వస్తుంది అది అంటే, నైట్రోజన్ లేకపోతే మన యొక్క దేహంలో ప్రోటీన్ ఉత్పత్తి కాదు అని చెప్తారు. ప్రోటీన్ తయారు కావాలంటే దానికి బేసిక్ బిల్డింగ్ బ్లాకే నైట్రోజన్. ప్రోటీన్ ఉత్పత్తి కాకపోతే ఏమవుతుంది? కండరాలు పెరగవు. మనిషి కండరాలు పెరగకపోతే ఏమవుతుంది? ఖచ్చితంగా మనిషి యొక్క ఎదుగుదలలో అభివృద్ధి ఉండదు, దేహ నిర్మాణం సరిగా జరగదు, రోగాలు ఎక్కువ అవుతాయి. సో ఆ కండపుష్టి, తర్వాత కండరాలు సరిగా పెరగడం కానీ, బోన్స్ సరైన రీతిలో పెరగడం కానీ, వీటన్నింటికి కూడా ప్రధానంగా ఈ యొక్క టిష్యూస్ బిల్డింగ్ అంతటికి కూడా ప్రోటీన్ కావాలి. ప్రోటీన్ తయారు కావాలంటే దేహంలో నైట్రోజన్ కంపల్సరీ. అందుకే నైట్రోజన్ మొత్తం దేహానికే సప్లై అవుతుంది, దేహం మొత్తానికి. అది అంటే ఎట్టి పరిస్థితుల్లో అది మెటబాలిక్ యాక్షన్కి పోదు, ప్రోటీన్ ఉత్పత్తికి మాత్రం ఉపయోగపడుతుంది. అదే ఆ 21% ఆక్సిజన్ చూడండి, అది ఎక్కడికి పోతుంది అంటే అది మెటబాలిక్ యాక్షన్కి వెళ్తుంది, జీవక్రియల కోసం వెళ్తుంది లోపలికి. ఏ జీవక్రియలు? శ్వాసకోశ కావచ్చు, రక్త ప్రసరణ కావచ్చు, ప్రతి చోట అంటే మీ యొక్క లోపల ఉండే జీవ కణం అంటాం, దాన్ని సెల్ అంటాం. సెల్ చేసే ప్రతి పనికి ఈ ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ లేకపోతే ఆ సెల్ పనిచేయదు. చూసారా? సో అంటే మనం తిన్న ఆహారం ద్వారా వచ్చినటువంటి ఉత్పత్తి అయినటువంటి గ్లూకోజ్ను రక్తంలోకి పోయాక ఈ ఆక్సిజన్ పోయి దానికి చేరితే ఈ గ్లూకోజు రక్తం రెండు కలిసి రక్తం ద్వారా ఆక్సిజన్, రక్తం ద్వారా గ్లూకోజ్ రెండు కూడా రక్తం ద్వారా ప్రవహించి ఒక జీవ కణానికి చేరినప్పుడు దాని లోపలికి పోయాక ఆ రెండు కలిసినప్పుడు తయారయ్యేదే ఎనర్జీ, శక్తి. గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇంత విషయం జరుగుతుంది లోపల. సో ఆ సెల్ లోపల ఏముంటుందంటే ఏటీపీ ఉంటుంది, అడిసినో ట్రైఫాస్ఫేట్ అని చెప్పి మనం నేర్చుకుంటాం, మైటోకాండ్రియా అని చెప్పేసి. ఆ మైటోకాండ్రియాలు ఆ సెల్ లోపల ఉంటాయి. ఆ శక్తిని తయారు చేయాలంటే వాటికి కావాల్సిన ఇన్పుట్స్ ఏం తెలుసా? గ్లూకోజ్ కావాలి, ఆక్సిజన్ కావాలి. రెండు కూడా రక్తం ద్వారా ప్రవహించాలి. ఏది తక్కువ ఉన్నా ఏది ఎక్కువ ఉన్నా ప్రాబ్లమే. ఇప్పుడు చాలామంది షుగర్ పేషెంట్స్ ప్రాబ్లం ఏంటంటే ఈ గ్లూకోజు సెల్ లోపలికి పోదు, సెల్ బయటనే రక్తంలో అట్లే ఉండిపోతుంది. మీరు పోయి ఏమైనా టెస్ట్ ఇచ్చారనుకోండి, బ్లడ్ టెస్ట్, రక్తాన్ని టెస్ట్ చేస్తారు, మీ గ్లూకోజ్ ఎక్కువ ఉంది అని చెప్పేసి పంపిస్తారు. ఎందుకు ఎక్కువ ఉంది అంటే అది ఏమవుతా ఉందంటే సెల్ లోపలికి పోవట్లా, సెల్ ఉపయోగించుకోవట్లే, మెషిన్ ఉపయోగించుకోవట్లేదు. ఎలాగంటే డీజిల్ అదంతా మనం పోసినప్పుడు మన యొక్క మోటార్ వెహికల్ స్టార్ట్ అయితే ఆ డీజిల్ అంతా ఖర్చు అవుతుంది కదా, ఆ ఖర్చు కావాలి. సెల్ ఈజ్ ఎ మెషిన్. సెల్ ఏమేం చేస్తుంది చెప్పండి? ఒక సెల్లు హృదయంలో ఉంటే హృదయం యొక్క పనిచేస్తుంది, ఒక సెల్లు జీర్ణాశయంలో ఉంటుంది, జీర్ణాశయం పనిచేస్తుంది, జీర్ణక్రియ పాల్గొంటుంది. ఇంకొక సెల్లు మూత్ర విసర్జనలో పెద్ద పేగులు ఉంటే పెద్ద పేగు చేసి పని చేస్తుంది. ఇంకో సెల్లు ఎక్కడో
ఆ, మన అంటే లైంగిక అవయవాలు ఉంటే అక్కడ కూడా ఆ పని చేస్తుంది. సెల్ ఎక్కడ ఉంటే ఏ వ్యవస్థలో ఉంటే ఆ పని చేస్తూనే ఉంటుంది. అది నిరంతరం పనిచేస్తుంటుంది. దానికి కావాల్సిన శక్తి అంతే. శక్తి అంటే గ్లూకోజ్ కావాలి, ఆక్సిజన్ రెండు కావాలి. కానీ రెండు లోపలికి పోవట్లేదు. చూడండి ఎట్లుందో పరిస్థితి. ఎందుకు పోవట్లేదు అంటే ఆ ఈ షుగర్ పేషెంట్స్కు పెన్సిలిన్ ఈ యొక్క ఇన్సులిన్ ఉత్పత్తి కాదు. ఇన్సులిన్ అది ఉత్పత్తి కాదు, స్టాప్ అయిపోయింటుంది. ప్యాన్క్రియాస్ వర్క్ కాదు. ఎందుకంటే దానికి జీవనశైలి కారణం. సరైన వ్యాయామం లేదు, సరైన ఆహారం కానీ, సరిగా నీరు తాగడం కానీ ఇలాంటివి చేయకపోవడం వలన ఆ అవయవం దెబ్బతింటుంది. ఎప్పుడైతే అవి దెబ్బతింటుందో ఇన్సులిన్ ఉత్పత్తి కాదు. ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోతే గ్లూకోజు ఆక్సిజన్ రెండు బ్లడ్లో ఉన్నా కానీ కణంలోకి పోయినటువంటి ఆ, ఆ స్థితి, ఆ పరిస్థితి, ఆ దుస్థితి అని చెప్పొచ్చు. సో అప్పుడు జరిగేదే ఏంటయ్యా అంటే ఇతను వచ్చేసి షుగర్ పేషెంట్ డిక్లేర్ చేస్తారు. ఇక ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు. ఏం లాభం? ఆ ట్యాబ్లెట్ ఏం చేస్తుంది? ఆ బ్లడ్లో కొద్దిగా ఉన్నటువంటి షుగర్ని తీసి కొద్దిగా మూత్రంలోకి పంపించే వారం చేస్తుంటుంది. అంతే తప్ప ఏం చేయదు అది. ఇట్ కాంట్ డూ ఎనీథింగ్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా లాభం లేదు. షుగర్కు ఇప్పుడు ఎవరైనా ట్యాబ్లెట్ వేసుకుంటుంటారు ఇక్కడ, నో యూస్. యూ కాంట్ రికవర్, ఐఎమ్ టెలింగ్ యూ. మీరు చేయాల్సినవి వేరే ఉన్నాయి. మీ బ్లడ్లో అదిగిన ఇంకోటి ఇంకోటి ఆ బ్లడ్లో ఉన్నటువంటి గ్లూకోజ్ ఖర్చు కాదు కదా. దేహం ఏం చేస్తుంది తెలుసా? తెలివిగా రెండు పనులు చేస్తుంది. ఈ యొక్క గ్లూకోజ్ని తీసుకొని దాన్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ కన్వర్ట్ చేసి మొత్తం దేహంలో ఈ అధిక బరువు పెరుగుతారు చూడండి, తూకం పెరుగుతారు. వాళ్ళకు కూడా కారణం ఇదే. ఎక్కువైన గ్లూకోజ్ను కొవ్వుగా కన్వర్ట్ చేసి ఎక్కడెక్కడ దాస్తుందంటే తొడలు, ఈ యొక్క పొట్ట, తర్వాత ఎక్కడెక్కడ కావాలంటే అక్కడక్కడ అంతా పేరుస్తుంది అది. అదే కాకుండా ఏం చేస్తుందంటే ఇంకా ఎక్కువైంది అనుకో, మనం తినేది ఆపం కదా. మనము ఎవరైనా టీ ఇస్తే టీ తాగుతాం, ఒక స్వీట్ ఇస్తే స్వీట్ తింటాం. ఎవరైనా ఆడికి పోయి ఇంకో టీ తాగాయంటే ఇంకో టీ తాగుతాం. చేస్తూనే ఉంటాం, మన ఇష్టం. దాని లోపల ఏం జరుగుతుందో మన సంబంధం లేదు. ఇది ఒక కసువు తొట్టిలాగా అనమాట. వేస్తూనే ఉండేది అంతే. వేస్తూనే ఉంటాం. ఎవరిస్తే అది తీసుకుంటాం, ఎవరిస్తే అది తింటాం. మనకేం అభ్యంతరం ఏముంది? అది వద్దని చెప్తుందా పొట్ట? మన మైండ్ ఏం చెప్తే మనం అది చేస్తాం కదా. సో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫైనల్ జరిగేది ఏంటంటే ఇలా చేసి ఆ వచ్చే గ్లూకోజ్ ఆగదు. ఇక్కడ ఖర్చు కాదు. ఏం చేయాలి? అప్పుడు లివర్కి వచ్చే ఐడియా ఏంటంటే దీన్ని అంతటిని కొవ్వుగా కన్వర్ట్ చేసి పెట్టేసే లోపల ఎప్పుడో ఒకసారి వాడుకుంటాడు అని చెప్పి. ఎప్పుడు వాడుకుంటాం తెలుసా? ఎప్పుడన్నా ఎవరన్నా ఒక పాము కనిపించింది అనుకోండి. పాము కనిపిస్తే ఏమవుతుంది? పరిగెత్తాం చూడండి. అప్పుడు శక్తి ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఆ తొడల్లో దాచిపెట్టినటువంటి ఆ షుగర్ ఖర్చు అవుతుంది మీకు. లేకపోతే కాళ్ళకు శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? నడచనీకే రాదు నాకు అని చెప్తుంటాం. పాము కనిపిస్తే ఎప్పుడు పరిగెత్తింటాడు అక్కడి నుంచి? ఎప్పుడో పరిగెత్తింటాడు, అందరికంటే ముందే పరిగెత్తింటాడు. షుగర్ పేషెంటే పరిగెత్తింటాడు కావాలంటే. శక్తి ఎట్లా వచ్చిందంటే ఆ తొడల్లో ఈ యొక్క లివర్ దాచిపెట్టినటువంటి గ్లూకోజన్ ప్యాకెట్స్, ఆ శక్తి ప్యాకెట్స్ అక్కడ ఉంటాయి, ఎనర్జీ ప్యాకెట్స్. అది ఉపయోగించుకుంటాం అన్నమాట. అర్థమైందా? ఈ విధంగా అది ఉపయోగించుకోకుండా పోతే అదే అధిక బరువు, ఒబెసిటీ, ఇవన్నీ కారణాలు. సరే, ఇంకా ఎక్కువైతే ఉంటుంది కదా. ఏం చేస్తుంది తెలుసా? ఆ యొక్క అధికంగా వచ్చినటువంటి గ్లూకోజ్ను దీన్ని ఏం చేస్తుందంటే రక్త నాళాల లోపల గోడలకు అతికించు వెళ్ళిపోతుంది. ఇది పెద్ద ప్రాబ్లం. అది ఇంకా ఎప్పుడైతే గోడకులకు అతికిస్తుందో రక్తనాళాలు సన్నగా అయిపోతాయి, రక్తం సరిగా ప్రవహించదు. దాన్ని ఐబీపీ అంటాం. ఇంకా అది అట్లే పేరుస్తూ పోయింది అనుకోండి, హృదయానికి పోయే రక్తంలో, హృదయానికి ఏం కావాలి పనిచేయాలంటే? ఆక్సిజన్ కావాలి, శక్తి కావాలి. రక్తంలో గ్లూకోజు శక్తి కరెక్ట్గా ప్రవహించి హృదయానికి చేరినప్పుడు ఆ మెషిన్ పనిచేస్తుంది. ఎప్పుడైతే ఈ రక్తనాళం గట్టిగా అయిపోయి ఈ యొక్క చుట్టూ పేరుకున్నటువంటి కొవ్వు వలన బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ అని చెప్తారు కదా, ఎక్కువైపోయి అది చిన్నగా మూసుకొని లాస్ట్ చాలా సన్నగా అయిపోయినప్పుడు ఎప్పుడైతే రక్తం పోలేక గడ్డగట్టింది అనుకోండి, అప్పుడు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఐబీపీ స్టార్ట్ అవుతుంది. పోతూ ఆ రక్తం గడ్డగట్టడం వలన ఆ రక్తనాళం చిన్నగా ఆర్టరీస్ అంటాం కదా, ఆర్టరీస్ చాలా చిన్నగా అయిపోవడం వలన రక్తం లోపలికి పోలేనంత పరిస్థితి ఆ హృదయంలోకి. ఆ
అప్పుడు రెండు జరుగుతాయి, రెండు జరగవచ్చు, ఏదైనా రెండు జరగవచ్చు. ఒకటి హార్ట్ అటాక్, రెండోది బ్రెయిన్ స్ట్రోక్. బ్రెయిన్ స్ట్రోక్ జరిగేది బ్రెయిన్ వల్ల కారణం కాదు, మీ హార్ట్ నుంచి దానికి పోయేటువంటి ఆక్సిజన్ అంటే అదే దానికి పోయే రక్తం సరిగ్గా ప్రవహించట్లేదు. ఇక్కడ నుంచి హృదయం నుంచి బ్రెయిన్ కనెక్షన్ ఉంటుందా ఉండదా? రక్తం పోవాలి కదా పైకి. సో ఆ రక్తం పోవడానికి పోయినటువంటి నాళాలు ఉంటాయి కదా, ఆ నాళాల్లో రక్తం గడ్డగట్టి ఈ కొవ్వు వలన ఈ యొక్క గ్లూకోజ్, అదే చెప్తున్నాం కదా, డయాబెటీస్ అనేటువంటిది ఎలాంటిది అంటే ఇది ఫౌండేషన్ లాగా, అన్ని రోగాలకి ఇదే మూలవ్యాధి. డయాబెటీస్ ఏంటి? అన్ని రోగాలకు మూల వ్యాధి అని చెప్పొచ్చు దీన్ని. ఒక మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకున్నట్టుగా ఒక్కసారి డయాబెటీస్ వచ్చింది అంటే. సో వీటన్నిటి నుంచి మనం బయటపడాలి మిత్రులారా. ఓకే, సో అందుకని ఆరోగ్యం గురించి అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం నివసిస్తున్న ఈ శరీరాన్ని గురించి ఎంత అర్థం చేసుకుంటే అంత మంచిది. నేను స్టడీ చేసిన దాంట్లో నాకు అర్థమైంది ఇది. ఇంకా అర్థం చేసుకోవాల్సింది ఇంకెంతో ఉంది. అర్థమైందా? లోపల ఏం జరుగుతుంది, మన దేహంలో ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకోకపోతే మన దేహం, ఇప్పుడు మనం ఒక ఇల్లు ఉందండి, ఆ ఇంట్లో మనం నివసిస్తున్నాం. ఆ ఇంటి గురించే నాకు తెలియదంటే ఎలా ఉంటుంది? అది వినడానికి సరిగా అనిపిస్తుందా మీకు? మీ ఇంట్లోనే ఎక్కడ ఏ ఐటెం పెట్టారో మీకు తెలియదు, ఎవరో వచ్చి అడిగారు అనుకోండి, మిమ్మల్ని అడిగితే నాకు తెలియదు అంటే వాళ్ళు నవ్వుతారు. నీ ఇంటి గురించి నీకే తెలియకపోతే ఇంకెవరు తెలుస్తుంది? అలాగా మన దేహం గురించి మనకే తెలియదు. చూడండి ఎంత విచిత్రం. దీనికి డాక్టర్ చెప్పాలా? ఒక డాక్టర్ రావాలి, డాక్టర్ కూర్చోవాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన చెప్పాలి, మనం వినాలి. అవసరం ఏంటి? నీ దేహం గురించి నువ్వు తెలుసుకో, స్టడీ చెయ్యి, అర్థం చేసుకో, ఎక్స్పర్ట్స్ దగ్గర మాట్లాడు, బుక్కులు చదువు. ఈ విధంగా నీ గురించి అంటే నీ దేహం అది ఇంకొకటి దేహం కాదు. నువ్వు ధరించిన దేహం, నువ్వు నివసిస్తున్న దేహం, నువ్వు ఈ దేహంలో నివసిస్తున్నావు, నువ్వు పూర్తిగా దీని గురించి తెలుసుకో చాలు. దట్ ఈస్ అందుకే చెప్తారు కదా, నీకు నువ్వే డాక్టర్, ఇంకెవరు డాక్టర్ లేదు ఈ ప్రపంచంలో. ఓకే, సో స్నేహితులారా, సో దీని గురించి అందుకే ఈ ఆక్సిజన్ అటువంటిది మనకు, ఆక్సిజన్ వచ్చేసి లైఫ్, ఆక్సిజన్ ఇది లైఫ్. సో ఆక్సిజన్ ద్వారానే మన లోపల జరిగే అన్ని మెటబాలిక్ యాక్షన్స్, అన్ని జీవక్రియలు దాని నుంచి జరిగేది. కాబట్టి అంత ముఖ్యమైనటువంటిది. సో ఇది మనకు ఒక విధంగా చెప్పాలంటే ట్రూ హీలర్. మనకి ఏ రోగాల నుంచి బయటపడాలన్నా సరైన ఆక్సిజన్ మనకు సప్లై అయిందంటే రోగం నుంచి మనం బయటపడినట్టే. ఓకే, దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం దీన్ని ఎప్పుడు కూడా పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, యోగా చేయండి, మరి బాగా డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి కదా. తర్వాత సన్ రైజు, సో తర్వాత మనము గ్రౌండింగు, మంచిగా ఈ తాజా తాజా కూరగాయలు, పండ్లు బాగా తినండి. ఓకే, ఇలాంటివి చేయండి. సో ఇవన్నీ చేస్తూ ఉంటే అల్టిమేట్గా ఏమవుతుందంటే మనకి ఏం పెరుగుతుందంటే అద్భుతమైనటువంటి ఆక్సిజన్ మనకు దేహంలో ప్రవేశిస్తుంది. తర్వాత యూరిన్ ఈజ్ ద అల్టిమేట్ అగైన్. ఇక్కడ కూడా అంతే, ఆక్సిజన్ కూడా సప్లై చేసే దాంట్లో యూరిన్ నంబర్ 1. సో అందుకే సో ఎప్పుడు కూడా దేహంలో, ఓకే, మనం ఎప్పుడైతే యూరిన్ తీసుకుంటామో దాంట్లో ఎక్కువ నెగిటివ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో ఆక్సిజన్ అంటే ఈ ఆక్సిజన్ ప్రవాహం కూడా అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. యూరిన్ సేవించే అటువంటి వాళ్ళకి బ్లడ్లో ఆక్సిజన్ ఎంత ఎక్కువగా ఉంటుందో మన బ్లడ్లో ఉన్న టాక్సిన్స్ను అంతే వేగంగా బయటకు తోసేస్తుంది ఈ యొక్క యూరిన్. గుర్తుపెట్టుకోండి, యూరిన్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే దిస్ ఈజ్ ది బెస్ట్ డిటాక్సిఫికేషన్ ప్రాసెస్. యూరిన్ను తాగడం అనేది ఎంత బెస్ట్ డిటాక్సిఫికేషన్ అంటే మీరు నమ్మరు, ఎప్పటికప్పుడు మీ రక్తాన్ని శుద్ధి చేస్తుంటుంది తెలుసా. ఇంకా రోగం ఎక్కడి నుంచి వస్తుంది? అద్భుతమైన ఆక్సిజన్ ఉంటుంది లోపల, ఆ బ్లడ్లో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నిటినీ, ఈ ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్లడ్లో ఉన్న టాక్సిన్స్ అన్నిటిని కూడా బయటకు తోసిస్తూ ఉంటాం ఎప్పటికంటే ఎప్పటికప్పుడు. ఎందుకంటే మనం అనేక ఆహారాలు తింటూ ఉంటాం, నీళ్ళ ద్వారా టాక్సిన్స్ రావచ్చు, ఆహారం ద్వారా టాక్సిన్స్ రావచ్చు, దేని ద్వారా టాక్సిన్ రావచ్చు. మనం తీసుకునే గాలి కూడా టాక్సిన్ అయిపోయింది కదా ఆల్రెడీ. ఇప్పుడు మనం అనుకున్నాం 71% నైట్రోజన్ ఉండాలి, 28% ఆక్సిజన్ ఉండాలి, 1% మిగతా ఉన్నాం. అట్లా లేదు. ఇప్పుడు 21% పోయి 10% 15% వచ్చి పడింది ఏది ఆక్సిజన్. మిగతా అంతా ఏముంది అంటే కార్బన్ డైఆక్సైడ్ చేరుకుంది, కార్బన్ మొనాక్సైడ్ చేరుకుంది, అనేక ఇతర వాయువులు చేరుకున్నాయి అక్కడ. అవి పీల్చుకుంటున్నాం ఇప్పుడు తెలుసా, మనం అవి పీల్చుకుంటున్నాం.
నైట్రోజన్ ఆక్సిజన్ కావాల్సినంత పీల్చుకునేది వదిలేసి ఇప్పుడు వేరే వేరే వాయువులను పీల్చుకుంటున్నాం లోపలికి. ఇవన్నీ టాక్సిన్సే. ఇవన్నీ ఎక్కడికి పోతాయి? ఈ బ్లడ్లో కలుస్తాయి. కలిస్తే ఏమవుతుంది? కొన్ని రోజులకి బ్లడ్ అసిడిక్ అవుతుంది. అసిడిక్ అవుతే ఏమవుతుంది? అవయవాలు ఫెయిల్ అవుతాయి. ఇది ఎలాంటిదంటే డీజిల్ వెహికల్లో పోయి పెట్రోల్ పోసినట్టుగా, పెట్రోల్ వెహికల్లో డీజిల్ వేసినట్టుగా ఉంటుంది వ్యవహారం. అప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా ఆ యొక్క వెహికల్ రిపేర్ అవుతుంది, తొందరగా డ్యామేజ్ కూడా అవుతుంది. అదే మనకు జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో. సో ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి ప్రాబ్లం అనేది మనం ఫేస్ చేస్తున్నాం. కాబట్టి మనం ఈ యొక్క ఆక్సిజన్ను ఎంత ఎక్కువగా మనం సంపాదించుకుంటే అంత మంచిది. సో కాబట్టి ఆక్సిజన్ లేనటువంటి సెల్స్ ఖచ్చితంగా ఏమవుతాయి? డ్యామేజ్ అవుతాయి, తొందరలో డ్యామేజ్ అవుతాయి. సెల్ డ్యామేజ్ అయిందంటే అవయవం కూడా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఆక్సిజన్ను మనం ఎక్కువగా నింపుకోవాలి. సో అందుకే మనం ఏం చెప్తామంటే ఈ యొక్క ఆక్సిజన్ను బ్రీతింగ్ ద్వారా, బెల్లీ బ్రీతింగ్ అంటారు చూడండి. బెల్లీ బ్రీతింగ్ అంటే చిన్నపిల్లల యొక్క ఈ యొక్క శ్వాసక్రియ ఎలా నడుస్తుంది? వాళ్ళు పడుకుంటారు, బాగా అబ్జర్వ్ చేయండి. వాళ్ళ పొట్ట నీటి పైకి వచ్చి మళ్ళీ నీటికి లోపలికి వెళ్తుంటుంది. మనకు పొట్ట వరకు పోదు బ్రీతింగ్, ఇంతవరకే, లంగ్స్ వరకు. ఈ అంటే మనం కుక్క శ్వాస తీసుకుంటాం చూడు, కుక్క శ్వాస తీసుకునే ఎలా ఉంటుంది అన్నట్టు. అంటే ఆ విధంగా నడుస్తుంటుంది మన యొక్క ఆలోచనలు, మన యొక్క స్ట్రెస్, ఈ లైఫ్ స్టైలు, వీటన్నింటి వలన మనం డీప్ బ్రీతింగ్ తీసుకునేది ఎప్పుడో మర్చిపోయాం. పిల్లలు తీసుకునే డీప్ బ్రీతింగ్ అది నాభి వరకు పోయి బయటకు వస్తుంది. మనం ధ్యానంలో జరిగేది కూడా అదే తెలుసా. ధ్యానంలో ఎప్పుడైతే మనసును కట్టేస్తామో అప్పుడు ఆ బ్రీతింగ్ జరుగుతుంది చూడండి. అది నిదానంగా లోపలికి పోయి మొత్తం లోపల దేహం అంతా ప్రసరించి నిదానంగా బయటకు వస్తుంది. అందువల్ల మీకు మొత్తం దేహం అంతా శుద్ధి అయిపోతుంది. అన్ని సెల్స్ యాక్టివేట్ అయిపోతాయి. మొత్తం సెల్స్ యాక్టివేట్ అయితే మీకు రోగం తగ్గకుండా ఇంకేం తగ్గుతుంది చెప్పండి? రోగాలు మనకు తగ్గుతున్నాయి ధ్యానంలో అంటే సైంటిఫిక్గా మాట్లాడితే ఇలాగా. మనం ఆధ్యాత్మికపరంగా మాట్లాడితే విశ్వశక్తి, ప్రాణశక్తి మన లోపలికి వచ్చింది, మన యొక్క నాడీ మండలం శుద్ధి అయింది అని మనం చెప్తూ ఉంటాం కదా. సో మన ప్రాణవాయువు లోపలికి తీసుకుంటాం కదా. మన ప్రాణవాయువు లోపలికి తీసుకున్నప్పుడు అది మొత్తం లోపలికి పోయాక ఇక్కడ లెఫ్ట్లో కానీ రైట్లో కానీ ఎంటర్ అవుతుంది. ఓకే. సో చంద్రస్వరం అయితే లెఫ్ట్, రైట్లో ఎంటర్ అయితే మనకు సూర్యస్వరం ఎంటర్ అయితే లోపలికి పోయాక అది మొత్తం దేహంలో దశ ప్రాణాలుగా విడిపోతుంది. దశ ప్రాణాలు అంటే మనకు మన దేహంలోనే ఇక్కడ ఉదాహరణకు ఇక్కడి నుంచి ఈ పైన పనిచేసేది ఉదాన వాయువు, అంటే ఉదాన ప్రాణం అంటాం. ఇక్కడి నుంచి ఇక్కడికి. ఓకే. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు పనిచేస్తుంది ఇంకోటి. ఓకే. దీన్ని జనరల్గా ఏమంటామంటే ప్రాణవాయువు అంటాం. ప్రాణవాయువు అంటాం దాన్ని డైరెక్ట్గా. ప్రాణిక్ ఎనర్జీ అంటాం, అది ఒక ప్రాణిక్ ఫోర్స్ అంటాం. ఇది ఉదాన, ఇది ప్రాణ. తర్వాత ఇక్కడి నుంచి పొట్టలో పనిచేస్తుంది ఇక్కడంతా, అది సమాన వాయువు అంటాం. సమాన వాయువు. పొట్ట నుంచి కిందికి పనిచేస్తుంది, అది అపాన వాయువు అంటాం. అంటే అంత విసర్జన అంటే అరిగించుకోవడానికి సమాన వాయువు కావాలి. సేమ్ మనం తీసుకున్న ఈ యొక్క ప్రాణవాయువు ద్వారా మన లోపలికి పోయిన ప్రాణశక్తి ఇన్ని రకాలుగా విడిపోతుంది. దీంట్లో 5 ప్రధాన ప్రాణవాయువులు, 5 సబ్ ప్రాణాలు అని చెప్తాం, మనం ఉప ప్రాణాలు అని చెప్తాం. ఈ 5 ప్రధాన ప్రాణాల్లో ఇక్కడి నుంచి ఇక్కడ ఉదాన, ఇక్కడి నుంచి చెస్ట్ అంటే ఏది మన యొక్క లంగ్స్, హార్ట్, వీటికి పనిచేసేది ప్రాణశక్తి, ప్రాణవాయువు అంటాం దాన్ని. అక్కడి నుంచి సమాన, అక్కడి నుంచి కింద విసర్జన క్రియ మొత్తం జరిగేది దేంతో జరుగుతుంది అంటే అపాన వాయువు. అర్థమైందా? లాస్ట్కు ఉండేది వ్యాన అంటే మొత్తం దేహం అంతా అన్ని సెల్స్కు ప్రాణశక్తి అందాలి కదా, అది దాని ఏమంటామంటే వ్యానవాయువు అంటాం. ఇది ప్రధాన 5 వాయువులు. ఆ తర్వాత ఇంకా ఉన్నాయి. అంటే అది కూర్మ, తర్వాత ధనంజయ, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఏంటంటే కళ్ళకు శక్తి, చెవులకు శక్తి. సో వీటన్నింటిని అంటే కళ్ళను నడిపేది ఒక శక్తి ఉంటుంది, దానికి ఒక ప్రాణవాయువు. ఓకే. చెవులను నడపడానికి ఒక ప్రాణవాయువు ఉంటుంది. ఈ విధంగా ఇవి ఉప ప్రాణాలుగా ఉంటాయి. మొత్తం కలిపితే 10 ప్రాణాలుగా మన లోపల తీసుకున్న ప్రాణవాయువు అన్ని విధాలుగా విడిపోతుంది. సో దీన్ని బట్టి ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, మన దేహం మొత్తంలో ఎక్కడెక్కడైతే ప్రాణశక్తి బాగా ప్రవహిస్తుందో అంటే ఈ ప్రాణవాయువులో ఉండేది ఇది ఆక్సిజన్. అయితే ఇక్కడ ఏం చేశారంటే
సైంటిస్టులకు తెలిసింది ఓన్లీ ఆక్సిజన్, నైట్రోజన్ చెప్పి. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా వాయువుతో పాటు ప్రాణం కూడా లోపలికి వస్తుంది. ఆ శక్తి, ప్రాణశక్తి అంటాం చూడు, అది కూడా లోపలికి వస్తుంది. ఇది మనం గమనించాలి. ఈ విషయము సైంటిస్టులు చెప్పరు, వాళ్ళకి తెలియదు కాబట్టి. ఓకే, సో కాబట్టి అక్కడ వాయువు ఒక్కటి లోపలికి వస్తుంది అనుకుంటే పొరపాటు. దాంతోపాటు ప్రాణశక్తి కూడా లోపలికి ప్రవహిస్తుంది. ఆ ప్రాణశక్తి ఇప్పుడు నేను చెప్పినట్టుగా 10 ప్రాణాలుగా విడిపోతుంది దేహం మొత్తం. ఈ దేహాన్ని 10 ప్రాణాలుగా విడిపోయి నడుపుతూ ఉంటుంది. లైంగిక అవయవాలను సపరేట్గా నడిపేటువంటిది ఒక ప్రాణం ఉంటుంది మళ్ళీ. అర్థమైందా? సో ఈ విధంగా 10 ప్రాణాలు దేహం మొత్తాన్ని నడుపుతుంది. దాని ద్వారా మనం ఆరోగ్యవంతంగా ఉంటాం. అందుకే ఇవన్నీ విషయాలు కూడా ఆక్సిజన్ ఇంత ఇంపార్టెంట్గా రోల్ ప్లే చేస్తుంది మనం అని తెలుసుకోవాలి. సో ఈ విషయాలతో మన యొక్క ఈరోజు కార్యక్రమాన్ని ముగిద్దాం. ఇంకా ఎక్కువ విషయాలు మనం ముందు క్లాస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏజ్డ్ యూరిన్ ద్వారా ఇంకా ఏమేమి లాభాలు ఉన్నాయి? పోయిన క్లాసులో మనం ఏజ్డ్ యూరిన్ ఎలా తయారు చేసుకోవాలి, దాని తయారీ విధానం ఏంటి, ఏమి ప్రాసెస్ అనేదంతా చెప్పడం జరిగింది. ఇప్పుడు దాని యొక్క లాభాలు ఏంటి, ఇంకా ఏమేమి మనకు లాభాలు వస్తాయి, శరీరం అంతా కూడా ఈ ఏజ్డ్ యూరిన్ ద్వారా ఎలా శుద్ధి అవుతుంది, మొత్తం బాడీలో ఉండే అన్ని అవయవాలకు కూడా ఆక్సిజన్ అనేది ఎలా అందుతుంది, అలాగే ఆల్కలైనిటీ ఎలా తయారవుతుంది, ఇవన్నీ కూడా మనం ఇక్కడ క్షారయుతంగా ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం జరిగింది అన్నమాట. ఓకే మాస్టర్స్, ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదు సబ్జెక్ట్ గురించి ఏమైనా ఉన్నా హ్యాండ్ రైజ్ చేసి అన్మ్యూట్ తీసుకొని మాట్లాడండి. ఎవరైనా మాట్లాడతారా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? సబ్జెక్ట్ అందరికీ అర్థమైందా? చెప్పమా. సార్, అదే యూరిన్ తీసుకోండి రోజుకు 2 సార్లు అన్నారు కదా, అది డైరెక్ట్ గా తీసుకోవడమేనా సార్? డైరెక్ట్ గా తీసుకోవచ్చు. డైరెక్ట్గా అంటే మీకు ఎలా తీసుకోవాలనే విధానం అంటే వెరీ సింపుల్. మనం పొద్దున్నే లేచిన తర్వాత ఫస్ట్ వచ్చే మూత్రంలో ఒక 5 డ్రాప్స్, ఫస్ట్ వచ్చే 5 డ్రాప్స్ వదిలేయండి, మధ్యలో యూరిన్ పట్టుకోండి. ఓకే, లాస్ట్ వచ్చే 5 డ్రాప్స్ యూరిన్ తీసేయండి. ఓకే, మధ్యలో వచ్చే యూరిన్ నీట్గా ఒక గాజు గ్లాస్లో పట్టుకోండి, లేదా స్టీల్ గ్లాస్ పట్టుకోండి, లేదా రాగి పాత్ర, లేదా వెండి పాత్ర, లేదా బంగారు పాత్ర, ఇంకేమైనా ఎక్కువగా ఉంటే అవి కూడా వాడచ్చు. అంటే డబ్బులు ఎక్కువగా ఉంటే అట్లాంటి పాత్ర కూడా కొనుక్కోవచ్చు. సో మన యొక్క స్తోమతను బట్టి ఏదైనా వాడుకోవచ్చు. ఏమీ లేదంటే మట్టి పాత్ర వాడుకోండి. దట్ ఈస్ ద బెస్ట్, మోస్ట్ పర్ఫెక్ట్ వన్. ఓకే, ప్లాస్టిక్ మాత్రం ప్లాస్టిక్ వాడదు. ఓకే సార్. ఎస్, ప్లాస్టిక్ అల్యూమినియం నో. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ సార్. ఎస్ మా. సో మీరు చాలా అంటే శ్రద్ధతో వింటున్నారు. ఐ లైక్ సో మచ్. అంటే నేను చూస్తున్నాను మాట్లాడేటప్పుడు చాలా శ్రద్ధతో వింటున్నాను. సో మిగతా వాళ్ళు వీడియోలో ఆఫ్ చేసుకుని మరి వింటున్నారో లేకపోతే ఏం చేస్తున్నారు నాకు తెలియదు. సో అది లాస్ట్ వీడియోలో మనకు చెప్పడం జరిగింది అనమాట. ముందు యూరిన్ థెరపీ గురించి ఎన్నో వీడియోస్ ఉన్నాయి. మీరు మహాతార్ టీవీ తెలుగు దాంట్లోకి వెళ్ళారంటే ప్లేలిస్ట్ లో అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఆల్రెడీ నేను పోస్ట్ చేయడం కూడా జరిగింది. యూరిన్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది, అంటే ఆహార పదార్థాలు కూడా ఎలా తీసుకోవాలి యూరిన్ తీసుకునేటప్పుడు, ఏ టైం కంతా అంటే 7 కంతా మనం ఆహారం అనేది తీసుకోవడం అయిపో చేయాలి. మోస్ట్లీ రాత్రి పూట వండిన ఆహారం కంటే పండ్లు అలాంటివి తీసుకుంటే ఇంకా ప్రిఫర్ గా ఉంటుంది. లేదు వండిన ఆహారం అయినా 7 కంతా అయిపోతే ఆ తర్వాత అంతా మంచి నీళ్ళే తీసుకుంటా ఉంటే పొద్దున్నే ఆ యూరిన్ అనేది బెటర్ గా ఉంటుంది అనేది అక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే ఇంకోటి ఈ యూరిన్ తీసుకుంటున్నప్పుడు మసాలాలు ఇట్లాంటివి కూడా అవాయిడ్ చేయాలి. ఇది కూడా మనకు అర్లీ మార్నింగ్ తీసుకోవడం, అలా మధ్యలో కూడా మళ్ళీ మనము ఆహారం తీసుకున్న మధ్యలో నీళ్ళు తీసుకుంటాం కదా, అప్పుడు కూడా
ఆ యూరిన్. అట్లే ఒక గాజు బాటిల్లో మనం యూరిన్ వెళ్ళినప్పుడు అంతా కూడా కొంచెం దాంట్లో స్టోర్ చేసుకుంటూ వెళ్తే అది ఏజ్డ్ యూరిన్ అవుతుంది. దాన్ని మనము స్కిన్ కి అప్లై చేసుకోవచ్చు, లేదు ఒక 15 days తర్వాత కొంచెంగా తీసుకొని తాగడం కూడా కొంచెం కొంచెం చేయొచ్చు. స్కిన్ కి అంతా అప్లై చేసి, తలకు అంతా అప్లై చేసి దాన్ని మళ్ళీ సున్నిపిండితో కడిగేసుకోవడం అనమాట. ఇలా చేస్తూ ఉంటే కూడా అద్భుతమైన ఫలితాలు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. రైట్. సో 41 days యూరిన్ ప్రోటోకాల్ అని చెప్పేసి తొందరలో టీచ్ చేస్తారు. అది 41 days అంటే ఎట్లయితే మనం 41 daysకు ధ్యానం చేస్తాం కదా, అలాగా 41 రోజుల ఈ యొక్క మూత్ర చికిత్స ప్రోటోకాల్ ఉంటుంది. అది తయారు చేశాను నేను ఆల్రెడీ. సో అద్భుతమైన పాయింట్స్ ఉన్నాయి. ఇప్పటికే కన్నడలో టీచ్ చేశాను, అందరూ కూడా ఫాలో అవుతున్నారు. సో తెలుగులో కూడా తొందరలోనే ఈ యొక్క వారంలోనే ప్రయత్నం చేస్తాను, కంప్లీట్ చేస్తాను. ఓకే సార్. మీరు అన్నట్టు ఈవినింగ్కే డిన్నర్ ముగిచ్చేసిన తర్వాత సార్ రాత్రి 11-12 అయినా కూడా మెడిటేషన్ కి కూర్చోగలుగుతున్నాను సార్. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4 కంతా మేలుకు వచ్చేస్తుంది సార్. మన Very- పొట్ట ఎంత లైట్ గా ఉంటే అంత అవేర్నెస్ పెరుగుతుంది సార్. అవును అవును అవును. మీరు సైలెంట్ మెడిటేషన్ పెట్టినందుకు కూడా చాలా ధన్యవాదాలు సార్. నిజంగా అంటే పీస్ఫుల్ టైం సార్ ప్రతి ఒక్కరికి. అంటే సాధనకి నాకు టైం లేదు అనుకునే వాళ్ళందరికీ ఉపయోగించుకోవడానికి దొరికే అవకాశం సార్ అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. మీరు ఉపయోగించుకుంటున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇన్ని పెట్టినా కానీ ఉపయోగించుకోకపోతే మనం ఏం చేయాలి చెప్పండి. అంటే అంటాం కదా సార్, టైం లేదు ఎక్కడ సరిపోతుంది అని. కానీ చెయ్యాలి అనే తపన ఉంటే యూనివర్స్ మనకి ఎలాగో ఒకలా అవకాశం ఇస్తుంది అంటారు కదా, అలా దొరికింది సార్ నాకు ఇది. ఎక్సలెంట్ ఎక్సలెంట్, వెరీ గుడ్, సార్ థ్యాంక్ యూ. ఎస్, మిగతా వాళ్ళు కొద్దిగా మాట్లాడే ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ మీ వీడియోలో ఆన్ చేస్తే మిమ్మల్ని దర్శనం చేసుకునే అవకాశం, నా భాగ్యం కల్పించవచ్చు. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి మాస్టర్స్. రైట్ రైట్ రైట్. సో వీడియోలో ఆన్ చేసుకోండి, మాట్లాడండి. ఏమన్నా మీరు చెప్పాలనుకుంటే, ఏదో క్వశ్చన్ ఉంటే అడగండి. ఎస్, తిరుపతి మాట్లాడండి. Sir, actually, recently I have joined here. So, with reference of Raghavaya, is my degree classmate. So, he referred me. So, last 1 week only, I'm just joining. Okay, so I'll ask madam for urine preparation videos and all. I'll check and will try it. She will post again tomorrow. All the videos, old videos, she will post. You can refer them. Okay. Thank you, sir. రైట్. ఎస్, ఇంకెవరు మాట్లాడతారు? శాంసంగ్ SM అని పెట్టారు మేడం, మాట్లాడండి. అడ్మిట్ చేసుకోండి. ఇంకా మిగతా వాళ్ళు మాట్లాడండి. మనీ మేడం మాట్లాడండి. మేడం, మీరు వాలంటరీగా వర్క్ చేయడానికి కూడా 16th 17th ప్రోగ్రామ్ అడిగారు కదా మేడం. నా వంతు నేను వీలైన సర్వీస్ కూడా చేస్తాను మేడం. కాల్స్ చేయడం కానీ అలా ఏమని చెప్పారు కదా మీరు. అది ప్రాసెస్ ఏంటి అని చెప్తే నేను ఆ 1 hour కేటాయించి మన ఫౌండేషన్ కోసం అందరికి హెల్ప్ చేస్తాను మేడం. థ్యాంక్ యూ. మీ పేరు, మీ ఇది ఫోన్ నంబర్ చెప్తారా? మేడం 9493495529 మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. నేను Thank you, కాంటాక్ట్ అవుతాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇంకా ఇక్కడ కృష్ణకుమారి, శ్రీలక్ష్మి, వెంకటేష్, వరదా వెంకటేష్, శ్రీలక్ష్మి, పవన్ కుమార్ రెడ్డి. వీడియో ఆన్ చేసుకొని మాస్టర్స్, వీడియో ఆన్ చేసుకొని అన్మ్యూట్ తీసుకొని మాట్లాడండి. అందరూ రెస్పాండ్ అవ్వండి చక్కగా. సార్ ఇంత సబ్జెక్ట్ చెప్పారు, మీరు ఎన్ని వేలు ఖర్చు పెట్టుకున్నా ఇంత సబ్జెక్ట్ బయట ఎక్కడా దొరకదు. డబ్బులు ఖర్చు పెడితే
పోయి ఏదో మాత్రలు ఇవ్వడము, శరీరాన్ని పాడు చేసుకోవడమే తప్ప శరీరాన్ని బాగు చేసేటట్టు ఏ డాక్టర్ చెప్పడు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు రావు కదా. అంత సబ్జెక్ట్ వస్తున్నప్పుడు మనం మంచిగా రెస్పాండ్ అవ్వాలి, మాట్లాడాలి, తెలుసుకున్న జ్ఞానాన్ని కృతజ్ఞతలు తెలియజేయాలి. రాఘవయ్య గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. ఈరోజు క్లాస్ చాలా అనుకూలంగా ఉంది సార్. అదేవిధంగా నేను ఈ యూరిన్ థెరపీ గురించి కూడా ఇంకొక నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఇంకా స్ప్రెడ్ చేస్తాను. నా గ్రూప్స్ అన్నిటి కూడా మన క్లాస్లో ఏమేమి జరుగుతున్నా అవన్నీ కూడా నేను స్ప్రెడ్ చేస్తున్నాను. ఆ విధంగానే మొన్న మా ఫ్రెండ్ ఇప్పుడు తిరుపతి మాట్లాడిన అతను మా క్లాస్మేట్ డిగ్రీలో మేమందరం గెట్ టుగెదర్ అయినప్పుడు ఒక 11 మంది అయ్యాను. ఆ టైంలో తనకి దీని గురించి చెప్పాను. మన మహోకర్ ఫౌండేషన్ మనం ఎలా స్ప్రెడ్ చేస్తున్నాం ధ్యానం గురించి. అప్పుడు తను రియలైజ్ అయ్యాడు. ఇక్కడ ఉంటాను, ఇంతకుముందు చేశాను, ఆపేసాను, నేను ఇప్పుడు కంటిన్యూ చేస్తాను. ఈ విధంగా ఈరోజు క్లాసులో అటెండ్ అయ్యాను. రేపు మనకి క్లాస్ కూడా అక్కడికి మనకి ఆగస్టు 16, 17 క్లాసులు కూడా వస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్. అదేవిధంగా ఈ రోజు నేను బయటకు వెళ్ళినప్పుడు టిఫిన్ చేయడానికి వెళ్ళిన చోట టిఫిన్ సెంటర్ ఆయనకి ధ్యానం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన్ని మోటివేట్ చేసి ఇటువైపు తీసుకొచ్చాను. ఇంకో చోట అయితే వెళ్తూ సోడా షాప్ దగ్గర అయ్యాను. అక్కడ ఒక అరగంట సేపు ఉండిపోయి ఆయనకి అక్కడే కూర్చోబెట్టి నేర్పించేస్తాను. అసలు ఎలా చేయాలి, శ్వాస మీద ధ్యాస ఏంటి, సింపుల్ ముందు ఒక 10 minutes స్టార్ట్ చేయండి, తర్వాత 1 by 1 by వస్తుంది. మన దగ్గరలో పిరమిడ్స్ ఏమైనా ఉన్నాయో మీకు తెలుసు అంటే ఎదురుగానే పిరమిడ్ ఉంది సార్. మా ఊర్లో ఆయన ఎక్కడ సోడా బండి పెట్టాడో ఆపోజిట్ లో ఉంది. వాళ్ళ ఊళ్ళో ఇంట్లోనే పిరమిడ్ చాలా ఉన్నాయి ఊర్లో కూడా. మీకు వీలైనప్పుడు అక్కడ వెళ్ళి చేయండి, లేదంటే మీ ఇంట్లో ముందు స్టార్ట్ చేయండి. వారానికి ఒకసారి పిరమిడ్ దగ్గరికి వెళ్తాం, నిదానంగా అలవాటు చేసుకుంటే ఇంకో 10 మందికి స్ప్రెడ్ చేయండి. మీరు ఏం నేర్చుకున్నారో అది ఇంకో 4 చెప్పమని చెప్పి ఈ రోజు నేను చెప్పొచ్చాను సార్ బయటకి. ఓకే, సూపర్. అట్లే సార్, సమగ్ర స్వస్థ కార్యక్రమానికి 16, 17 జరిగే కార్యక్రమానికి సార్ తరఫున ఆల్రెడీ డొనేషన్ వచ్చేసింది సార్. ఈరోజు స్టార్ట్ అయిపోయింది. సార్ 2000 పంపించారు. సార్కి ఒకసారి అందరూ క్లాప్స్. ఓకే, సో ఆయన మొదటి మాస్టర్ అనమాట, మొదటి వ్యక్తిగా ఉంటారు ఎప్పుడు కూడా ఇట్లా విషయాల్లో. సో సో చాలా చాలా ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం అందరికీ అవసరము, అందరి కోసం మనం చేస్తున్నాం కాబట్టి ఆ విశ్వ కళ్యాణంలో మీరు భాగమై ప్రతిసారి కూడా ఫస్ట్గానే రెస్పాండ్ అవుతారు. సో దానికి కృతజ్ఞతలు మీకు. థ్యాంక్ యూ. రైట్. నారాయణరావు సార్ మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి. సార్ చాలా అద్భుతంగా ఉంది సార్ మీ క్లాస్ ఎప్పుడు కూడా. ఓకే, నాకైతే చాలా అద్భుతాలు ఉన్నాయి సార్. చెప్పడం అయితే చాలా టైం పడుతుంది, అందుకే నేను ఎక్కువ మాట్లాడను. రైట్. నేర్చుకుంటే చాలు. అంటే అందుకే అందరినీ ఒక్క అంటే అట్లీస్ట్ ఒక వాక్యం మాట్లాడడం ఎందుకు చెప్తామంటే, మనం మీకు అర్థమైందా లేకపోతే మీకు అర్థం కాలేదా, మేము చెప్పే దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా తెలుసుకోవాలంటే మీరు మాట్లాడాలి. అందుకే మాట్లాడండి అంటే ఎవరు ముందుకు రారు. అంటే నాకు మాట్లాడడం ఇష్టం ఉండదు, నాకు ఇష్టం. అదే, కానీ అర్థమైంది సబ్జెక్టు మాకు, అంటే అట్లీస్ట్ లోపల అర్థమైంది, దాన్ని జీర్ణం చేసుకున్నాం అని ఒక వాక్యం చెప్పినా చాలు. అది ప్రతి మాస్టర్ కూడా, నాకే కాదు ఇక్కడ వచ్చిన ఏ మాస్టర్కైనా అది ఒక రిప్లై అంటాం చూడండి. అంటే రెస్పాన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, మాట్లాడడం అంటే నోట్లో మాట రాదు, అదే మాట్లాడడం ఇంట్రెస్ట్ ఉండదు, ఎక్కువ తెలుసుకోవాలి. వెరీ గుడ్. నేను ఆల్రెడీ ఎక్కడికో వెళ్ళి వచ్చాను చాలా చోట్లకి, వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలన్నారు తప్ప నేర్చుకోవాలని చెప్పలేదు. అలాగే తెలుసుకుంటాను అంతే, అంత మించి ఏం కాదు సార్. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు కూడా పిరమిడ్ లో ఉన్నాను. ఓ వెరీ నైస్. ఎక్కడ, ఏ పిరమిడ్? అనంతలక్ష్మి సుఖాంతి అండి, కాకినాడ. వండర్ఫుల్, వండర్ఫుల్, వెరీ గుడ్. పైన. ఓకే, ఓకే, సూపర్. నాకు ఇది ఏదైనా సరే తెలిసిపోద్ది సార్. నాకు ఏదైనా ఎవరికైనా ఏది జరుగుతున్నా, నాకేం జరుగుతున్నా అంతా తెలిసిపోద్ది. ఇంచుమించు ఆల్మోస్ట్ 75% తెలిసిపోద్ది. రైట్. అన్ని చెప్తే ఏదో పిచ్చోడు అంటారని చెప్పేసి నేను చెప్పను అంతే, అంత మించి ఏం కాదు. చెప్పకపోయినా ఏం కాదు, చెప్తేనే మనము ఏదో ఎదిగినట్టు కాదు. మీ లోపల మీరు అంతరంగా ఎదగడమే కావాలి అంతే. ఓకే, ఓకే. దాన్ని బయటికి చెప్పడం వల్ల లాభం ఏమి ఉండదు.
చెప్పి మనం సాధించేది కూడా ఏముండదు. లేదు లేదు. అదే మీరు అన్నట్టుగా చెప్తే ఏదో పిచ్చోడు ఏదో మాట్లాడుతున్నట్టు అట్లే అనుకుంటారు. ఈ ప్రపంచం అట్లే ఉంది కాబట్టి అవునవును. దాని జోలికి పోకూడదు ఎక్కువ. దానికి ఇంపార్టెన్స్ కూడా ఇవ్వద్దు. ఓకే, మీరు అందుకే నా మౌనంగా నేను చేసుకున్నాను అంతే, నా పని నేను. మౌనమే ఆ మౌన సాధన. మీ లోపల మీరు ఎంత ఎదిగితే అంత మంచిది. మాట్లాడలేదని మీరు ఎప్పుడు ఫీల్ అవ్వద్దు ఎవరు కూడా. ఎస్, నో ప్రాబ్లం. ఇంత మాట్లాడితే చాలులేండి, ఎక్కువ హ్యాపీ. ఓకే, వెరీ సరే గుడ్, సరే. వెరీ నైస్. ఓకే. ఎస్, ఇంకెవరైనా మాట్లాడతారా? ఇంకా మాస్టర్స్? మేడం శాంసంగ్ అని పెట్టుకున్నారు కానీ మీ పేరు తెలియదు, ఆడ పేరు రావట్లేదు. శాంసంగ్ SM-X200 అని వచ్చింది. అన్మ్యూట్ చేసుకోండి. రైట్. సో మిగతా వాళ్ళు ఎవరు ఇంకా ఆన్ కూడా చేయలేదు వీడియోస్. రైట్, ఓకే. ఓకేమ్మా, క్లోజ్ చేద్దాం సెషన్. ఎస్ సార్, ఓకే సార్. స్వమూత్ర చికిత్స విధానంలో ఏజ్డ్ యూరిన్ థెరపీ గురించి ముందు ఒక క్లాస్ జరిగింది. ఇది రెండో క్లాసు. ఈ క్లాస్ లో కూడా మనకు మొత్తం బాడీ యొక్క యూరిన్ అనేది మన శరీరంలో ఆక్సిజన్ కానీ రక్తంలో ఆక్సిజన్ కానీ ఎలా పెంచుతుంది, దాని నుంచి మొత్తం బాడీ అంతా ఎలా మార్పు చెందుతుంది అనే విధి విధానాలన్నీ కూడా అద్భుతంగా వివరించిన సార్. అందరూ కూడా సార్కి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సమగ్ర స్వస్థ కార్యక్రమం కూడా మాకు అద్భుతంగా మొత్తం డిజైన్ చేసి ఇచ్చారు. పాంప్లెట్ కానీ ఏదైనా చాలా మొత్తం అంతా కూడా చాలా బాగుంది సార్. పాంప్లెట్ విధానం అయితే కానీ మొత్తం పోస్టర్ డిజైన్ అంతా చాలా బాగుంది. ఇంకా దాన్ని ప్రచారం చేయడమే ఉంది. ఇంత మమ్మల్ని ముందుకు ప్రోత్సహిస్తూ అన్ని చక్కగా ముందుకు నడిపిస్తున్న మీకు అనంత కోటి ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ధన్యవాదాలు. నమస్తే, శుభరాత్రి. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, తిరిగి రేపటి క్లాస్ లో కలుసుకుందామని ఇంతవరకు సార్. ధన్యవాదాలు.